శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఇది ఇలాగే ఉంటుంది అనుకుంటే ప్రశాంతంగా అనిపిస్తున్నది. అంతరంగములో జరిగే చర్యకు ప్రతిచర్య జరుగుతుంది, అదే కర్మ ఫలితము అని అనుకుంటున్నాను. మంచి భావన అయితే శాంతి, చెడు భావన అయితే అశాంతి. వెంటనే ఫలితం వస్తుంది అని అనుకుంటున్నాను. భావన మంచి చెడు అని నిర్ణయించక ఉండలేమా? సాక్షి అంటే లోపల ఏ భావన లేకుండా ఉండటమా? దయచేసి వివరించగలరు. ఈ ప్రశ్న అడగటానికి ముందు ఈ సోదరి వారికి సంబంధించినటువంటి మనోవేదనను, అంటే కుటుంబ సంబంధ విషయాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్నను అడిగారు. అంటే మనతో ఉండేటువంటి భార్యాభర్త ఈ రిలేషన్స్లో ఇబ్బందిగా ఉంటుంది కదా జీవితంలో అని. అప్పుడు మానవ గుణాలను మాట్లాడుకుంటూ ఇది ఇలాగే ఉంటుంది అని ఒక శీర్షిక చెప్పటం జరిగింది. అంటే ఇది ఇలాగే ఉంటుంది అన్నప్పుడు మొత్తం విశ్వాన్ని తీసుకొని సృష్టిని తీసుకుంటే మొత్తం అసలు మనుషుల్ని కాసేపు మర్చిపోవాలి. మనం కాసేపు మర్చిపోయి మొత్తం సృష్టిని తీసుకుంటే చెట్లు అవి ఎలా ఉద్భవిస్తాయి అంటే విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి. సరే, మొదటి మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయని ప్రశ్న ఇవ్వకండి. మొదటి మొక్కలన్నీ భూమి నుంచే వచ్చినాయి. మనం విత్తనాలు పెట్టకపోయినా భూమి నుంచి వస్తాయి. భూమి మొక్కల్ని సృష్టిస్తుంది, పుట్టిస్తుంది. అది భూమి యొక్క గుణము. అయితే అవి పెరగటానికి ఒక విధానం ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. అలా పెరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తే మొక్కలన్నింటికి, ఏ మొక్కకైనా, ఏ జాతి మొక్కకైనా దాని విధానంలో అది వెళ్తుందంటే ఆ విధానాన్ని ఎవరు మార్చలేం. దాని పద్ధతి విధానాలను మార్చలేం. అలా సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, వాటి పుట్టుక, వాటి పెరుగుదల, ఎదుగుదల, తరుగుదల, ఆ విధానాలు మార్చలేం. ఏ జాతిలో ఆ జాతిలో ఒక పద్ధతి ఉంది, ఆ విధానాలు అలాగే జరుగుతాయి. అలా సృష్టి మొత్తంగా పరిశీలిస్తే అన్నీ ఒక పద్ధతిగా, నియంత్రణగా, క్రమశిక్షణగా, అవన్నీ కూడా ఎవరో నడుపుతున్నట్లుగా కనపడతా ఉంటుంది. చూడండి మీరు, సిస్టమేటిక్గా ఉంటుంది. అలాగే వాటి గుణాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు కొన్ని పదార్థాలు ఉన్నాయి, పదార్థాలను తీసుకుందాం. అంటే మనకు తెలిసిన పదార్థాలను తీసుకుందాం. కారం, దాని గుణాన్ని మనం ఏం మార్చలేం. అది దాని గుణం అంతే, ఇంకా కారం. ఇది అల్లం, వెల్లుల్లి, మీరు అనేక తీసుకోండి. పులుపు, చేదు, వగరు, షడ్రుచులు అంటారు. అలా మనకు అనేక వస్తువులు ఉన్నాయి. మిరియాలు, పదార్థాలు ఏవైనా తీసుకోండి, వాటి గుణాలు మారవు. అవి కావాలంటే నువ్వు వాటిని వాడుకోవాలి. అలాగే సృష్టిలో ఏర్పడినటువంటి అన్నింటికీ కూడా గుణములు, స్వభావములు ఉంటాయి. ఈ అన్ని గుణములకు మూల గుణములు ఏంటి అన్నప్పుడు తమో గుణము, రజో గుణము, సత్వగుణము అని మహాత్ములు పేర్లు పెట్టారు. ఇవన్నీ పేర్లేనండో. విషయాన్ని అర్థం చేసుకోవటానికి మనకి భాషాపరమైనటువంటి దారి తప్ప ఇంకో దారి లేదు. అందుకని భాషాపరమైనటువంటి వినియోగం పేర్లతోనే ఉంటుంది. అందుకని అక్షరాలు తయారు చేసుకున్నారు, భాష తయారు చేసుకున్నారు, వాటికి పేర్లు పెట్టారు. ఆ పేర్ల యొక్క అర్థం ఇది అని చెప్పారు. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం ఒక వస్తువుని ఐడెంటిఫై చేయాలన్నప్పుడు ఆ వస్తువుకి ఆ పేరు ఉంటుంది. ఇప్పుడు పంచదార అన్నాం అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా పంచదారను గుర్తించగలుగుతారు అందరూ. అది భాషల్లో మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్ళేటప్పుడు షుగర్ అనొచ్చు, కానీ షుగర్కి తెలుగు అర్థం ఏంటి అని డిక్షనరీలోకి వెళ్తే పంచదారనే వస్తుంది. అలా అంటే ఇక్కడ నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే గుణములు మారవు. ఆ గుణములు ఆ సృష్టిలో ఏర్పాటు చేయబడినాయి. అంటే పంచభూతముల కలయిక చేత, పంచభూతములు అంటే ఏంటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మన గూర్చిన చదువు, మనం ఎవరో గూర్చి మాట్లాడుకోవట్లా. సృష్టి అంటే మన శరీరం గురించిన సమాచారం అంతా ఇందులోనే ఉంది. అలాగే సృష్టిలో మనం కలిసి బతుకుతున్నాం. మనం సృష్టికి భిన్నంగా లేము. మనం ఇప్పుడు గాలి పీల్చుకు బతుకుతున్నాం, నీరు తాగి బతుకుతున్నాం, సూర్యుడితో బతుకుతున్నాం, భూమి మీద బతుకుతున్నాం,
చుట్టూ ఉన్న ఆహార పదార్థాలతోనే బతుకుతున్నాం. కానీ అదంతా మర్చిపోయి డబ్బుతో బతుకుతున్నాం, డబ్బు కోసం బతుకుతున్నాం, నా కుటుంబ సభ్యులతో బతుకుతున్నా, నా కుటుంబ సభ్యుల సహకారంతో వీళ్ళ మీద ప్రేమతో ఒకళ్ళొకళ్ళు మేము బతుకుతున్నాం అని మనం భావించుకుంటున్నాం అంతే. కుటుంబ సభ్యులు బ్రతకాలన్నా అంటే అది భావనాపరంగా నిజమే, అందులో తప్పేం లేదు. మళ్ళీ అది విషయం తప్పు కాదు. ఎందుకని? డబ్బు వలన అన్నీ దొరుకుతాయి ప్రపంచంలో. డబ్బును మనమే మీడియాగా తెచ్చిపెట్టుకున్నాం. అది వ్యావహారిక సత్యము అంటారు. అంటే మనిషి తయారు చేసుకున్న వ్యవస్థ అది. అది సృష్టి సత్యం కాదు, మానవ సత్యం అది. సృష్టి సత్యం అంటే ఏంటి? మొత్తం సృష్టికి చెంది ఉంటుంది అది. ఇది మానవ సత్యం. మా డబ్బుని మనిషి తయారు చేసుకున్నాడు, మీడియాగా పెట్టుకున్నాడు. ఎందుకని? జీవన విధానంలో అవసరాల కోసం అంతే. వ్యావహారిక సత్యం అది. అలాగే కుటుంబ వ్యవస్థ మనిషి తయారు చేసుకున్నాడు. ఎందుకని? జీవన విధానం సౌకర్యవంతంగా సాగటం కోసం, ఇంకా మంచిగా ఇంకా చక్కగా సాగటం కోసం. వ్యావహారిక సత్యం అది. కానీ మనిషి భూమిపై సృష్టిలో ఉన్న అన్నింటితో పాటు మనిషి కూడా సృష్టిలో ఒక భాగమే అనేది సృష్టి సత్యం, శాశ్వత సత్యం. ఇది ముందు అర్థం చేసుకోవాలి. నేను సృష్టిలో ఒక భాగం అని, అంతర్భాగం, భిన్నంగా లేని నేను. నాకు అలా అనిపిస్తుంది. నా శరీర నిర్మాణంలో అందరూ వేరువేరుగా కనపడటం వలన అనిపిస్తుంది తప్ప నేను సృష్టిలో సృష్టినే. నేను సృష్టికి భిన్నమైన వాడిని, భిన్నమైన దానిని కాదు అనేటువంటి భావనలోకి నువ్వు రావాలి ముందు. అదే ఆధ్యాత్మిక చదువు. కుటుంబం సత్యం కాదా? సత్యమే, వ్యావహారిక సత్యము, సృష్టి సత్యం కాదు. మనుషులు నిర్మించుకున్న తయారు చేసుకున్న సత్యము. ధనం సత్యం కాదా? సత్యమే, వ్యావహారిక సత్యము, మనుషులు తయారు చేసుకున్న నిర్మించుకున్న సత్యము. ఎందుకలా నిర్మించుకున్నారు? వ్యవహారాలు మానవ జీవనం ఇంకా సులువుగా, ఇంకా సుగమంగా, ఇంకా మంచిగా, ఇంకా చక్కగా సాగటానికి ఎప్పుడూ మనుషులు ప్రయత్నించుకుంటూనే ఉంటారు. ఇవి మానవ సత్యాలు మాత్రమే, సృష్టి సత్యాలు కాదు. సృష్టి సత్యాలు శాశ్వతములు, ఇవి కల్పిత సత్యములు. అంటే అసలు వీటిని సత్యములుగా ఎందుకు తీసుకుంటున్నాము అంటే మన మనుగడ కోసం, వ్యవహార జీవితంలో ఇంకా సుగమంగా సులువుగా ఉండటం కోసం ప్రపంచం మొత్తం పాటించుకుంటున్నాం కాబట్టి మానవ సమూహం కల్పిత సత్యములు అంటే ఆచరించుకుంటున్నాం అందరం కాబట్టి కల్పిత సత్యములు, వ్యావహారిక సత్యములు. సత్య సత్యములు కాదు, అది నిజంగా సత్యములు కాదు. నిజంగా సత్యములు అంటే సృష్టి సత్యములు. నిజంగా సత్యము అంటే ఏంటి మీకు అర్థం అవడానికి ఊరుకునే చెబుతున్నా. మానవ జాతి సృష్టిలో ఉంది, అది నిజంగా సత్యం. వృక్షములు సృష్టిలో ఉన్నాయి, అది నిజంగా సత్యం. జంతువులు సృష్టిలో ఉన్నాయి, అది నిజంగా సత్యం. కొండలు, గుట్టలు, నదులు, సముద్రములు, అనంత విశ్వం కనపడుతుంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, ఏ పేరులతో అయినా పిలవండి, ఇదంతా నిజంగా సత్యం. ఇదంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి బ్రతుకుతున్నాయి, ఇదంతా సత్యం. ఇది పరిశీలించిన వాళ్ళకి తెలుస్తుంది, పరిశీలించిన వాళ్ళకి తెలియదు. అప్పుడు తెలియనప్పుడు ఏమనుకుంటారు? నా మీద నేను ఆధారపడి బతుకుతున్నాను, నేనే కర్తను అన్న భావన వస్తుంది. అయితే అది తప్ప కాదు. వ్యావహారిక సత్యంలో నీ స్వప్రయత్నంతోనే నువ్వు బతకాలి, అందులో తప్పేం లేదు. కానీ నీ మూలత్వాన్ని మర్చిపోతున్నావు, నీ మూలతత్వాన్ని మర్చిపోతున్నావు. మూలతత్వం ఏంటి? నువ్వు సృష్టిలో కలిసిపోయి ఇమిడిపోయి ఉన్నటువంటి ఒక భాగం. నువ్వు సృష్టివే. సృష్టి అంటే నీకు భిన్నమైంది కాదు, నీతో కలిపి. అంటే చెట్టుకున్నటువంటి అనేక కొమ్మలు, రెమ్మలు, కాయలు, పువ్వులు అన్ని చెట్టులో ఎలా అంతర్భాగములో మొత్తం కలిపితే చెట్టు ఎలాగో మనతో కలిపి సృష్టి. కాబట్టి నీ గురించి నువ్వు ప్రయత్నించుకో, నీ కుటుంబం గురించి ప్రయత్నించుకో, నీ ధనాన్ని సంపాదించుకో. కానీ మూల సత్యాన్ని మరిచి, వాస్తవ సత్యాన్ని మరిచి, కల్పిత సత్యాన్ని, వ్యావహారిక సత్యాన్ని సంపూర్ణ సత్యం అనుకుని జీవిస్తే అప్పుడు జీవనం అస్తవ్యస్తం అవుతుంది. అంటే రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాం. కల్పిత సత్యం అవసరమే, వ్యావహారిక సత్యం అవసరమే, అందులో డౌట్ ఏం లేదు. అది ఎంతవరకు అంటే ఆ వ్యవహారం వరకే. కానీ వాస్తవ సత్యం ఏంటంటే నేను సృష్టి మీద ఆధారపడి బతుకుతున్నా. నేను నా వాళ్ళు ఎవరైనా పంచభూతాలు లేకుండా బతకగలమా? గాలి పీల్చకుండా, నీరు తాగకుండా అలా కుదురుతుందా? కాబట్టి ఇక్కడ గుణములు అన్నప్పుడు ఏంటి అంటే నేను చెప్పదలిచిన విషయం అది. పదార్థములకు ఎలా అయితే గుణములుండి ఆ గుణాన్ని మార్చటం కుదరదో అలాగే మానవ జీవన శైలి శరీరానికి
ప్రకృతి ఆధారంగా జీవించటము అనేటువంటి స్వభావము, గుణము, ప్రకృతి ఆధారత మార్చటం కుదరదు. అందుకే మన శరీరం అసలు మన నియంత్రణలోనే ఉండదు. అది పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు మనం దానికి ఆహారము సమకూర్చటం అనే ఒక్క ప్రక్రియ మాత్రమే చేయగలం తప్ప మిగిలిందంతా అదే చేసేసుకుంటూ ఉంటుంది. అంటే చూడండి, ఒక ఆటోమేటిక్ మెషిన్ ఫంక్షనింగ్ లాగా వెళ్ళిపోతుంది. ఆ శరీర ఎదుగుదలను మనం ఆపలేము, నియంత్రించలేము. ఆ శరీరం యొక్క ఎదిగి 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 ఒక చోట ఆగిపోయి సెటిల్ అయిపోద్ది. ఆ సెటిల్ అయ్యేదాన్ని నియంత్రించలేం, మళ్ళీ ఇంకా పెరుగని చెప్పలేం, ఆగిపోద్ది. అలా సెటిల్ అయ్యి మళ్ళీ అది తరగటం మొదలు పెడుతుంది. ఆ తరగటాన్ని ఆపలేం. తరిగి 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 మరణానికి వెళ్ళిపోద్ది, అంటే నశించిపోద్ది, లేకుండా పోద్ది. దాన్ని ఆపలేం. ఇవి గుణములు, స్వభావములు. ఇంకా చెప్పాలంటే సృష్టి సూత్రములు, నియమములు. ముందు ఈ నియమాలు తెలుసుకొని అనంత సృష్టి భావనలో పెట్టుకొని జీవించినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మన సోదరు అడిగారే ఇది ఇలాగే ఉంటుంది అని తెలుస్తుంది. అప్పుడు సాక్షి భావనే వస్తుంది. ప్రయత్నిస్తాం. సాక్షి భావనలో ప్రయత్నం ఉండదా అంటే ఉంటుంది. కానీ సాక్షి భావన ఎందుకు ఉంటుంది అంటే అసలు మొత్తం సృష్టి అంతా ఒక క్రమశిక్షణలో జరిగిపోతుంది. నా శరీర నిర్మాణం కూడా దానంతటది ఎదుగుతుంది, దానంతటది పెరుగుతుంది, దానంతటది క్షీణిస్తుంది, దానంతటది అన్ని జరుగుతున్నప్పుడు నేను సాక్షినిగా ఏమయ్యాని చెప్పండి. ఇప్పుడు నా గుండు కొట్టుకుంటుందండి, నేను కొట్టిస్తున్నానా? నేను సాక్షినా కాదా? నా లోపల గుండె కొట్టుకోవటాన్ని గమనిస్తున్న సాక్షినా కాదా నేను? నా ఊపిరి పీల్చుకోవటం, వదలటం, కదలికలు జరుగుతున్నాయండి. మెలకువలో నేను ఊపిరి పీలుస్తున్నానా అని గమనిస్తే నేను పీలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అనుకున్నామంటే పీల్చాలనిపిస్తుంది, పీలుస్తాం. దాన్ని తలుచుకున్నామంటే కొంచెం ఎక్కువ పీల్చడం, కొంచెం తక్కువ పీల్చడం, అస్తవ్యస్తత కూడా వస్తుంది. అదే దాన్ని ధ్యాస లేకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి, ఊపిరి దాని అంతటా అది పీల్చబడుతూ వదలబడుతోంది. ఇంకా మీకు స్పష్టత కావాలంటే గాఢ నిద్రలో అసలు మనం నిద్రపోయాం, నేనన్న భావన కూడా లేదు. గమనించుకుంటే ఈ విషయం మనకు తెలుస్తుంది. అంటే నేను అనే భావం మనకు లేకపోయినా, అంటే మన శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, అసలు నేననే భావమే నాకు లేకపోయినా శరీరం నిలబడే ఉంది, దాని అంతటా అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు అసలు గాఢ నిద్రలు ఎవరు మనం? సాక్షి కాదా? సాక్షి భావన కాదా? కాకపోతే అది కూడా తెలియదు. ఎందుకంటే నేను శరీరం అనుకుంటున్నాం కనుక, నేను మనసు అనుకుంటున్నాం కనుక గాఢ నిద్రా స్థితి అనేది ఎరుకలేని స్థితి అనుకుంటున్నాం. ఎందుకని ఎరుకలో శరీరాన్ని భావించుకొని ప్రపంచాన్ని చూసి మన చుట్టూ ఉన్న మనుషుల్ని, పదార్థాలని, వస్తువుల్ని, ప్రపంచాన్ని అనేకంగా గమనిస్తూ వేరు భావనలతో, పరిమిత భావనలతో ఇదే నేను అనుకోవటం వలన గాఢ నిద్రా స్థితి శూన్యస్థితి అనుకుంటున్నాం. కాదు, అది సాక్షి స్థితి. శరీరం పనిచేస్తుంది, మొత్తం శరీర అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి. నిద్రావస్థ అనేది శరీరం రెస్ట్ తీసుకుంటుంది. నేనన్న ఎరుక లేదు, విలీనమైపోయింది లోపల ఉన్నటువంటి ప్రాణశక్తిలో. నేను అనేటువంటి భావాలను కదిపే మనసు విలీనమైపోయింది, కానీ సాక్షిగా ప్రాణశక్తి అలాగే ఉంది. అది సాక్షి భావన. అయితే అది నిద్రాస్థితి కాబట్టి సాక్షి భావన అనే భావం కూడా లేదు. ఎందుకని? ప్రాణశక్తి ఎరుక అనేది అసలు మనం తెలుసుకోవాలి. అదే ఆత్మజ్ఞాన చదువు, దాన్నే ఆత్మశక్తి అన్నారు. ఇప్పుడు నిజంగా మనకి ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం అర్థమైతే జీవితం అంతా సాక్షి భావనే ఉంటుంది. అసలు మనం దాన్ని అలవాటు చేసుకోక్కర్లా, అంతకు తప్ప దారి లేదు. ఉన్నదారి ఒకటే సాక్షి భావన. ఆ సాక్షి భావనలో ఉంటూ జీవించటమే. మనం ఏం చేయగలమో అది చేస్తాం. ఇప్పుడు మనం భోజనం చేసామండి, ఆహార పదార్థాలు తెచ్చుకున్నాం, భోజనం చేసాం. భోజనం చేసినాక ఏం చేయగలరు మీరు? అరుగుదల ప్రాసెస్ మంద కాదు, లోపల అది మిషన్ చేసేసుకుంటుంది. భోజనం చేస్తున్నప్పుడు అనేక రసాయనాలు ఉత్పత్తి జరుగుతుంది. అవన్నీ భోజన పదార్థాలతో కలుస్తాయి, దాన్ని పచనం చేస్తాయి, రక్తంగా మారుస్తాయి, మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆ శక్తి అనేక కణజాలాలుగా మారుతుంది. అసలు లోపల జరిగే ప్రాసెస్సే మనకు తెలియదుగా, అసలు ఏం జరుగుతుందో తెలీదు. అప్పుడు ఎవరు మనం? సాక్షే. ఇప్పుడు భోజనం చేసేసినాక సాక్షిగానే ఉన్నాం. ఇప్పుడు మలమూత్ర విసర్జనలు, శరీరం పనిచేసే తీరు చూడండి. మనం శరీరం చెబితేనే చేయగలం. శరీరం నేను ఇప్పుడు మల విసర్జన చేయాలి, మూత్ర విసర్జన చేయాలని చెబితేనే చేయగలం. ఆకలి పుడితేనే అన్నం తినగలం.
అంటే చాలా చోట్ల మనం సాక్షిభావనతోనే జీవిస్తున్నాం. కానీ శరీరం నేను అనుకోవటం వలన ఆ యాంత్రిక చర్యలు అంటే వాటంతట అవే జరిగేటువంటి చర్యలను కూడా మనకు ఆపాదించేసుకొని వాటిని విశ్లేషించుకోకుండా నేను 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 అనుకుంటూ జీవిస్తున్నాం. కానీ మనం నేను అనుకుంటున్నవన్నీ ఏంటి అసలు? మన కోరికలు, మన ఆలోచనలు, మన ఇష్టాలు. నేను ఇది తినాలి, అది తాగాలి, ఈ డబ్బు సంపాదించుకోవాలి, ఈ వస్తువులు కొనుక్కోవాలి, అన్నీ బాహ్యమైనవి చూడండి. కానీ అవన్నీ నీ చేతిలో ఉన్నాయా అంటే అవి కూడా లేవు. అక్కడ కూడా నువ్వేదో ప్రయత్నిస్తావు. ఇప్పుడు నీ ఎదుటి మనిషి నీకు అనుకూలంగా ఉండాలనుకున్నావు, అది నీ భావన. ఎదుటి మనిషి నీకు అనుకూలంగా ఎందుకుంటారు? ఒకసారి ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు. అంటే వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నప్పుడు అది ఒకసారి నీకు అనుకూలం అవ్వచ్చు, ఒకసారి నీకు అనుకూలం కాకపోవచ్చు. అంటే ఇది ఒక యాదృచ్ఛికమే. కానీ అనుకూలమైనప్పుడు ఏమనుకుంటున్నాం అంటే అది మన ప్రయత్నంతో జరిగింది అనుకుంటున్నాం. వ్యతిరేకమైనప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ఎదుటి వాళ్ళు సహకరించట్లేదు అనుకుంటున్నాం. అలా మన జీవన ప్రయత్నాలలో ధనం కానీ, వస్తువులు కానీ, మనుషులు కానీ, మనకు సంబంధించిన అవసరాలు కానీ, కోరికలు కానీ, మన ప్రయత్నంలో యాదృచ్ఛికంగా అన్ని జరుగుతాయి. అంటే అవటం ఉంటుంది, అవకపోవటం ఉంటుంది. ఎందుకని? అనంత విశాల ప్రపంచం దాని పనిలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు సూర్యభగవానుడు వస్తాడు, దాన్ని ఏమన్నా మనం సూర్యభగవానుడు ఎప్పుడు ఉన్నాడు, వస్తాడు వెళ్తాడు అనేది మనకు అర్థమయ్యే దాంట్లో మాట్లాడుకుంటున్నాం. భూమి తొడుగుతుంది కాబట్టి ఊరిని అలాగే చెప్పుకుందాం. సూర్యభగవానుడు వెళ్ళిపోతాడు, వస్తే దాన్ని పగలన్నాం, వెలుగులో పని చేసుకుంటున్నాం. వెళ్ళిపోతే దాన్ని రాత్రి అన్నాం, సూర్యుడు లేడు అనుకుంటున్నాం. ఏదో కరెంటు సృష్టించుకున్నాం. అది కూడా సృష్టించుకునే అవకాశం ఉంది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వనరులతో అవకాశాలు ఉన్నవే మనం చేయగలుగుతున్నాం. మీరు ఏదైనా గమనించండి. అంటే అసలు ఇక్కడ ఒక్కసారి మీరు విశాలంగా సృష్టిని ఆలోచిస్తే మన జీవితంతో సహా మొత్తం సృష్టి అంతా దాని పనులు అది సాగుతుంటే నేనని పరిమిత భావనలు అనుకుంటూ ప్రయత్నించుకుంటున్న మనకి యాదృచ్ఛికంగా జరిగేవి జరుగుతున్నాయి సృష్టి నడకలో. అలా యాదృచ్ఛికంగా సృష్టి నడకలో కొన్ని జరగటం, కొన్ని జరగకపోవటం ఎప్పుడూ ఉంటుంది. జరిగినవన్నీ నా ప్రయత్నంతో నా వల్లనే జరిగినవని, జరగనివన్నీ అయితే ఎదుటి మనుషులు కానీ, లేదా ఏదో శక్తులు కానీ, ఏదో ఎవరో దేవుడు కానీ, ఎవరో నాకు అడ్డుపడిపోతున్నారని గ్రహాలు కానీ, ఏ అయినా కానీ ఇంకా రకరకాలు సృష్టించుకున్నాడు మనిషి అక్కడ. అందుకని గ్రహశాంతులు చేస్తానంటాడు, తాయెత్తులు కట్టుకుంటానంటాడు, జాతకాలు అంటాడు, జ్యోతిష్యాలు అంటాడు, వాస్తులు అంటాడు, రకరకాలు సృష్టించుకున్నాడు. కాదు, మీరు విశాల విశ్వంగా చూడండి. నువ్వు ఒక్కడవే కాదు ఇక్కడ ఉంది. పరిమిత భావనలో చూస్తే ఇదంతా దుఃఖం అయిపోద్ది. మా ఆయన నన్ను దుఃఖపెట్టేస్తున్నాడు, మా ఆవిడ నన్ను దుఃఖపెట్టేస్తుంది, చుట్టూ ఉన్న దుఃఖపెట్టేస్తున్నారు, డబ్బు సరిపోవట్లేదు, వనరులు సరిపోవట్లేదు, వసతులు సరిపోవట్లేదు, బాబోయే నా జీవితం అంతా దుఃఖమయమైపోయింది, నేను ఎంతో కష్టపడబెట్టుకొని దొరుకుతున్నాయి, ఆ తీవ్ర కష్టంలో కొంచెం సుఖపడుతున్నాను అని మనం అనుకుంటాం. అయితే ప్రయత్నం వద్దా? అసలు ప్రయత్నం వద్దా ఏంటి? ప్రయత్నించే శక్తి ఎవరిచ్చారు? ప్రయత్నం చేయడానికి అవసరమైన కాళ్ళు, చేతులు, కన్ను, చెవి, ముక్కు, పంచేంద్రియాలు, మళ్ళీ మనకు ఆ మేధాశక్తి, ఇవన్నీ ఎవరు సమకూర్చారు? ప్రయత్నానికి అవసరమైనవి కూడా ఎక్కడున్నాయి మనలో? ఎవరిచ్చారు? సృష్టి ఇచ్చింది. అప్రయత్నంగా గుండు కొట్టుకోవడం, లోపల అవయవాలు, మనం తిన్న ఆహారం అంతా శక్తిగా మారడం అనేది అప్రయత్నంగా ఎలా జరుగుతుందో, మలమూత్ర విసర్జనలు అప్రయత్నంగా ఎలా జరుగుతున్నాయో, ప్రయత్నించేటువంటి శక్తులు, ప్రయత్నించేటువంటి అవయవాలు, ప్రయత్నించేటువంటి మేధస్సు, ప్రయత్నించి ఆలోచించేటువంటి విచక్షణా జ్ఞానం కూడా అప్రయత్నంగానే ఇవ్వబడింది. అంటే ప్రయత్నం కూడా అప్రయత్నమే. మనకి చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. మీరు విశ్వభావంలోకి వెళ్ళాలి. నేను ప్రయత్నిస్తున్నాను అన్న మన ప్రయత్న భావన కూడా అప్రయత్నంగా ఇవ్వబడింది మనకి. మీరు చూడండి, ఇప్పుడు మన దీనికి అర్థం అవ్వాలంటే ఉదాహరణ, ఇప్పుడు మన మెడని, తలని ఎడం వైపుకి తిప్పగలం, కొంత పూర్తిగా తిప్పగలం. కుడివైపుకి తిప్పగలం, కొంత పూర్తిగా తిప్పగలం. మొత్తం గుండ్రంగా తిప్పేయగలమా? తిప్పగలిగితే బాగుండేదిగా. వెనక్కి కూడా చూసేవాళ్ళంగా, మనిషి తిరగకుండా చక్కగా తల తిరిగిపోతుంటే ఎంత బాగుండేది మనకి. ఏదైనా బళ్ళ మీద వెళ్తున్నప్పుడు, అటు వెళ్తున్నప్పుడు, ఇటు వెళ్తున్నప్పుడు వెనక్కి కూడా అలా తిరిగి చూసేసుకునేవాళ్ళంగా. లేదా ఆ ఫెసిలిటీ ఇప్పుడు మనం కల్పించుకోగలమా మెడకి? మన ప్రయత్నంతో మెడకి వెనక్కి కూడా తిరిగేలా కల్పించుకోగలమా? ఎంత సైన్స్ నువ్వు డెవలప్ చేసుకున్నా కల్పించుకోగలవా? ఎందుకో తెలుసా? కల్పించుకోవడానికి అవకాశం లేనిదేది నువ్వు కల్పించుకోలేవు.
సృష్టి నీకు కల్పించుకోవటానికి కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. అవన్నీ సృష్టిలో ఉన్నాయి కాబట్టి నువ్వు కల్పించుకోగలవు. ఇప్పుడు సృష్టిలో ఉన్నటువంటి అనేక విషయాలను, వస్తువులను సమకూర్చుకొని ఒక వాహనం తయారు చేసుకునే వెసులుబాటు సృష్టించింది. ఆ వాహనంలో పోసుకొని ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్తో ఫైర్ అయ్యి మండే గుణం ఆ ఆయిల్కు ఉండి డీజిలను, పెట్రోలను, కిరోసినను లేదా విమానాలు నడిపే ఇంధనాలను, ఆ గుణం ఎక్కడుంది? ఆల్రెడీ ఉన్నాయి. ఆ వస్తువులు భూమిలో ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి, దొరుకుతున్నాయి. నీకు దొరకపోతే నువ్వు ఇది చేయలేవుగా. మళ్ళీ వాటిని అన్నింటినీ ఎలా డిజైన్ చేసుకోవాలో అటువంటి జ్ఞానశక్తి కూడా నీకు ఇవ్వబడింది. ఇంతకీ మీరు గమనించండి, నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారు కాదు, ఆలోచించే మెదడు ఇవ్వబడింది. అంటే ఆలోచించే ఆలోచన శక్తి నా ప్రయత్నం అని మనం అనుకుంటుంటే అప్రయత్నంగా ఇవ్వబడిన ప్రయత్నం అది. అలాగే నేను నడుస్తున్నాను, నేను కదులుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను పరిగెత్తుతున్నాను అని మనం అనుకుంటుంటే అప్రయత్నంగా ఇవ్వబడిన ప్రయత్నాలు అవి. అది మనిషికి ఇవ్వబడినాయి. మిగిలిన జీవరాశులకు కూడా ఉన్నాయి. కదులుతున్నాయి, చేస్తున్నాయి, మామూలుగా బతుకుతున్నాయి. జంతువులన్నీ చూడండి, చెట్లు ఉన్నాయి, ఒక నిర్ధారించిన పద్ధతిలో ఉన్నాయి. కానీ చెట్లకు కూడా ఎలా ఉంది? ప్రయత్నంలాగానే ఉంది. ఎదుగుతున్నట్టు, కొమ్మలు వేస్తున్నట్టు, ఆ పక్కకి ఈ పక్కకి వికసించిపోతున్నట్టు, కాయలు వస్తున్నట్టు, పువ్వులు వస్తున్నట్టు, అదంతా చెట్టు ఇష్టంలాగా అనిపిస్తుంది. కాదు, చెట్టు నిర్ధారించబడిన విధానం అది. అప్రయత్నంగా దానిలో ప్రయత్నం ఉంది. ప్రయత్నం అది. ప్రయత్నం అయినప్పుడు ప్రయత్నిస్తూ నువ్వు సాక్షిగా ఉండటం కాక ఏం చేయగలవు? ఇప్పుడు నువ్వు ఒక చెట్టు అంతే, జంతువులు అంతే. వీటి మీద కొంచెం బెటర్గా జ్ఞానం మనకు ఇవ్వబడింది. బెటర్గా ఏంటండి? ఆలోచించేటువంటి మేధాశక్తి ఆల్రెడీ శరీరంలో ఉంది. మనం తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి, మనం ప్రయత్నించి సాధించింది కాదు, లోపలే ఉంది. కాళ్ళు కదులుతాయి నడవటానికి, చేతులు పనిచేయడానికి వీలుగా శరీర అవయవాలు, వేళ్ళు, కాళ్ళకు కూడా చూడండి, వేళ్ళు విడదీయబడినాయి. వేళ్ళు విడదీయబడిపోతే చక్కలా అలా ఉంటే పడిపోతాం, నడవలేం. వేళ్ల గ్రిప్పుతో నడుస్తూ ఉంటాం. చేతులు పనిచేయడానికి అనువుగా అనేకం పట్టుకొని పనిచేయడానికి అనువుగా వేళ్ల డిజైన్ ఇవ్వబడింది. ఇదంతా లేకపోతే అసలు నువ్వేం చేస్తావు? నేను చేస్తున్నాను అనుకుంటున్న నువ్వు శరీరం చేసే విధంగా ఉంది, చేయటానికి అనువుగా శరీర నిర్మాణం ఉంది, ఎలా చేయాలని ఆలోచించడానికి అనువుగా మేధో నిర్మాణం ఉంది, జ్ఞానం ఉంది. అది ఇవ్వబడింది. అది ఇవ్వబడింది అయినప్పుడు, అవన్నీ ఉన్నాయి అయినప్పుడు అది ప్రయత్నమా అప్రయత్నమా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు గుండు కొట్టుకోవడం అప్రయత్నం, శరీర లోపల అవయవాలన్నీ పనిచేయడం అప్రయత్నం. కానీ నడవటం ప్రయత్నమా అప్రయత్నమా? మాట్లాడటం ప్రయత్నమా అప్రయత్నమా? నేను పనిచేయటం ప్రయత్నమా అప్రయత్నమా? అంటే అది ఎలా కనపడుతుంది? నా ప్రయత్నంలా కనపడుతుంది, కానీ అప్రయత్నంలో ప్రయత్నం. అది అప్రయత్నంగా నడిచే కాళ్ళు ఇవ్వబడినాయి. అప్రయత్నంగా పనిచేసేటువంటి చేతులు ఇవ్వబడినాయి. కాళ్ళు చేతులు ఇవ్వబడలేదు, కళ్ళు ఇవ్వబడలేదు, అవయవాలు ఇవ్వబడలేదు, చెవులు ఇవ్వబడలేదు. నువ్వు వినగలవా? ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ప్రయత్నించి చూడగలరా? కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ప్రయత్నించి నడవగలరా? అంటే ఏంటి? ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు నేను అనే పరిధిలో ఇమిడిపోయి శరీరమే నేను అనుకుని ఆలోచిస్తే అంతా నువ్వు చేసుకుంటున్నట్టే ఉంది. అందుకనే ఎవరికాళ్ళు తమ సొంత సృష్టి తయారు చేసుకుంటున్నారు. నీ సొంత సృష్టిలో దుఃఖం ఉంది, నీ సొంత సృష్టిలో భయం ఉంది, నీ సొంత సృష్టిలో బాధ ఉంది, నీ సొంత సృష్టిలో సర్వ అనర్థాలు ఉన్నాయి. ఒరిజినల్ సృష్టిని చూస్తే అసలు అనర్థమే లేదు అక్కడ. ఎందుకనంటే ఒరిజినల్ సృష్టి అంతా యాజ్ ఇట్ ఈజ్గా సిస్టమేటిక్గా వెళ్తుంది. నీకు సంబంధం లేదు, నువ్వు కూడా సృష్టిలో ఒక భాగం, చెట్లో ఒక ఆకు, నువ్వు అంతే. కానీ నేను సపరేట్ అని నువ్వు అనుకున్నప్పుడు నీ ఎంటిటీ నీకు సపరేట్గా క్రియేట్ చేసుకుంటున్నావు. నువ్వు ఆ క్రియేట్ చేసుకున్న పరిమిత భావనలో అలా క్రియేట్ చేసుకోవటం తప్పు కాదు, పరిమిత భావన తప్పు కాదు, శరీరానికి అన్ని సమకూర్చుకోవటం తప్పు కాదు, కుటుంబ వ్యవస్థ తప్పు కాదు, నీకోసం నువ్వు సంపాదించుకోవటం తప్పు కాదు, నువ్వు బ్రతకటము తప్పు కాదు. కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే, ఇవన్నీ చేసుకుంటూ నేను కూడా సృష్టిలో అంతర్భాగాన్ని, మొత్తం సృష్టి అంతా ఒకటే, అందరూ నాలాంటి వాళ్లే, అన్నీ నాలాంటివే అనే భావన విశాలంగా ఉండి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే నీలో అభద్రతాభావాలు కలగవు. నువ్వు సాక్షిగానే ఉంటావు, ప్రయత్నిస్తావు, కోరిక కలిగింది ప్రయత్నిస్తావు. ప్రయత్నం వరకే, ప్రయత్నం కదని అది లభించవచ్చు, లభించకపోవచ్చు. ఎందుకని లభించాలి అంటే సృష్టి నడకలో అది ఉండాలి. సృష్టి నడకలో ఉండటం ఏంటంటే మొత్తం సృష్టిని చూస్తే కానీ అర్థం కాదు.
ఇప్పుడు మనలా 800 కోట్ల మంది ప్రయత్నించుకుంటున్నారు. దానికి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, పంటలు పండటం ఉంది, అనేక రకాల భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, ఇవన్నీ సమకూరాలి, ఎన్నో సమకూరాలి. అసలు ప్రకృతి ఆ సమకూరటం అనేదే ప్రకృతిలో ఉంది, అయితేనే అది నీ దాకా వస్తుంది. నువ్వేమనుకుంటావు, అది నా దాకా రాలేదు కాబట్టి ఆ ముందు కనపడినోడు ఎవడో ఆడు నాకు అడ్డగించేసాడంటావు. లేదా నువ్వు అనుకున్నట్టు మీ ఆవిడ లేదు కాబట్టి మా ఆవిడ నా మాట అంటలేదు, మా ఆయన నా మాట అంటలేదు, పిల్లలు నా మాట అంటలేదు, నన్ను మానసిక క్షోభకు గురి చేసేస్తున్నారు, చంపేస్తున్నారు, నా ప్రాణం తీసేస్తున్నారు, నాకు అనుకూలంగా వీళ్ళు లేరు 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 అని ఇక మా వాళ్ళంతా చెడ్డోళ్ళు 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 అని రోడ్లమ్మట సాటింపేస్తూ తిరుగుతుంటారు. కాదు, అక్కడ ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళు నాలాంటి వాళ్ళే. నాకెలా నా సొంత శరీరము, నా సొంత అవయవములు, నా సొంత మేధస్సు, నా సొంత జ్ఞానము అన్నీ నాకెలా నేను అనే సొంత భావనతో ప్రయత్నముగా నాకు అన్నీ ఇవ్వబడినవో, ఆ ఇవ్వబడిన వాటిలోంచి కదా నేను ప్రయత్నిస్తున్నాను. ఇవ్వబడంది నేను సృష్టించలేను, నాకు చేసుకోలేను. ఇప్పుడు నాకు చేతులు ఇవ్వబడలేదు అనుకోండి, ఏం చేయను? చేతులు లేని ఆయన ఎక్కడి నుంచి చేయి తెచ్చుకుంటాడు? కళ్ళు లేనైనా ఎక్కడి నుంచి కళ్ళు తెచ్చుకుంటాడు? ఉన్నారుగా అలాంటి వాళ్ళుగా. కాళ్ళు లేనైనా ఎక్కడి నుంచి కాళ్ళు తెచ్చుకుంటాడు? తెచ్చుకోలేరు, అది ఆ పని ఇంకా చేయలేరు వాళ్ళు. కాబట్టి ఇవ్వబడిన దానినే నేను వాడుతున్నప్పుడు కొంచెం తెలివిగా ఆలోచిస్తే అది ప్రయత్నమా అప్రయత్నమా అంటే ప్రయత్నము. అంటే ప్రయత్నించే శక్తి ఇవ్వబడింది కాబట్టి నేను ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నించిన దానికి ఫలితం వస్తుందా లేదా అంటే బయట వెళ్ళి కొన్ని లక్షల ఫ్యాక్టర్స్ కలిస్తే కానీ ఆ ఫలితం రాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అంటే వాళ్ళు నాలాంటి వాళ్ళే కనుక వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నారని నన్ను బాధ పెడతలే. అయితే అందరం కలిసి జీవిస్తున్నాం కనుక, అందరం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆశిస్తున్నాం కనుక, పరిమిత దేహభావంలో నేనని ఇమిడిపోయి అక్కడే కూర్చున్నాం కనుక అందరము అనే విశాల భావనలోకి, ఒరిజినల్ సృష్టి భావనలోకి వెళ్ళటం లేదు కనుక మనం తయారు చేసుకున్న సొంత సృష్టిది. నేను, నా కుటుంబం, నా ఇల్లు, నా సంపదలు, నాకు అన్నీ కావాలి, నా ప్రయత్నాలు, నా కోరికలు, నా ఇష్టాలు, నా ఆలోచనలు, నా తెలివి, నా మేధస్సు అన్నీ నాతో నేనుతో ముడిపెట్టుకొని నేను అని నాది అని ఒక సృష్టి, ఒక లోకం నేను సృష్టిలో సృష్టి చేసుకున్నా. సృష్టిలో సృష్టి చేసుకునే హక్కు నీకు ఎక్కడుంది? ఎందుకని సృష్టిలో నువ్వే సృష్టి చేసినా నువ్వే సృష్టిలో అంతర్భాగం. ఇప్పుడు ఒక చెట్టుకున్న ఆకు, నేను చెట్టుకు సంబంధం లేదు, నేను ఆకుని నేను అన్ని స్వయంగా చేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? చెట్టుకున్న శక్తిని అది వాడుకొని బతుకుతుంది, కానీ అది అలా ఫీల్ అవుతుంది అంతే. కుదరదుగా, అదొక పిచ్చి భావనేగా. మీరు చెట్టు ఆకుగా చూసినప్పుడు ఆకుది పిచ్చి భావన అనిపించదు మనకి. అలాగే సేమ్ మనం సృష్టిలో ఉన్నాం, సృష్టిని వాడుకొని బతుకుతున్నాం, సృష్టితోనే ఉన్నాం, సృష్టిలో సృష్టిగా ఉన్నాం. మనం సృష్టికి భిన్నమైన వాళ్ళం కాదు. అప్పుడు మనలాంటి మనుషులే అందరూ అయినప్పుడు ఎవరి భావనలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనల్ని బాధ పెట్టలేదు, వాళ్ళు మనల్ని కష్టపెట్టలేదు, వాళ్ళకి అనిపించినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. అందుకని మానవ లోకంలో మనం కొన్ని ధర్మాలు ఏర్పరుచుకున్నాం అంతే. ఎందుకని అది మనుగడకే. అవి మానవులు ఏర్పరుచుకున్న ధర్మాలు, సృష్టి ధర్మాలు కాదు. సృష్టికి సంబంధం లేదు అసలు. సృష్టిగా వెళ్తుంది అంతే. మనిషి ఏర్పరుచుకున్న ధర్మాలు, కుటుంబ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా, ఇవన్నీ ఏంటి మనం తయారు చేసుకున్నాం మన ఫెసిలిటీ కోసం అంతే. అంటే ఇది మన సృష్టి. వ్యక్తిగతంగానేమో నేను, నాది, నా వాళ్ళని నేను ఒక సృష్టి తయారు చేసుకున్నాను. మానవ సమూహాలు సృష్టిలు తయారు చేసుకుని ఏ దేశాలకు ఆ దేశాలు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు, విధానాలు పెట్టుకున్నాయి. ఎందుకని మానవ సమూహం బాగుండాలని మానవ సమూహం తయారు చేసుకున్న సృష్టి ఇది. కానీ నువ్వు ఎన్ని చేసుకున్నా మొత్తం సృష్టి అంతా ఒక పద్ధతిగా నడుస్తుంది, విధానంలో వెళ్తుంది. దాన్ని నువ్వు మార్చలేవు. ఇక అదే చెప్పింది, అల్లం గుణం మార్చలేం, సూర్యుడు తిరగటం మార్చలేం, భూమి తిరగటం మార్చలేం, గ్రహాలు గతులు మార్చలేం, రాత్రి పగల సిస్టమ్ మార్చలేం, ఏది మార్చలేం మనం. అలాగే మన శరీరంలో కూడా ఏది మార్చలేం. మన చెయ్యి ముందుకు వంగుద్ది. ఎందుకు వంగుద్ది అంటే మనం ఏదైనా తీసుకున్న పదార్థాలు నోటికి వెళ్ళాలి. వెనక్కి వంగుద్దా? వంగదు, ఇరిగిపోద్ది. వెనక్కి ఉంచుదామంటే ఇరిగిపోద్ది. అలాగే తల ఎంతవరకు తిరగాలి అంతవరకే తిరుగుద్ది. అలా కొన్ని చోట్ల ఫిక్స్డ్గా ఉన్నాయి. అంటే నువ్వేంటి ఆ ఫిక్స్డ్లో, ఆ ఇవ్వబడినట్లో వాటిని మాత్రమే
నువ్వు వినియోగించగలవు అన్నప్పుడు మళ్ళీ ఆ వినియోగించేది కూడా నువ్వు కాదు, వినియోగించగలిగిన శక్తి నీకు ఇవ్వబడింది. అంటే ఇవ్వబడింది అన్నప్పుడు మొత్తం అప్రయత్నమేగా, నువ్వు చేసేదే ఉంది అక్కడ. కానీ నీకు ప్రయత్నముగా అనిపించేలా కొంత స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది. అంటే కొంత అప్రయత్నంగా జరిగితే నీ శరీర భాగాలు, నువ్వు బతికి ఉండటం, శరీర ఎదుగుదల, తరుగుదల, అంతర్గత అవయవ పనితీరు, ఇదంతా అప్రయత్నం. రాత్రి పగల అప్రయత్నం. కొంత ఊరికినే నేనేదో ఆ 20 రకాల కూరలో 100 రకాల కూరల్లో నాకు నచ్చింది వండుకు తింటాను అనేది ఏదో నేను ప్రయత్నించినట్టుంది. ఓ 1,00,000 రకాల బట్టల్లో ఏదో నాకు నచ్చింది కట్టుకుంటాను అంటే నేను ప్రయత్నించినట్టుంది. 1000 రకాల చెప్పుల్లో నాకు నచ్చినట్టు చెప్పులు కొనుక్కుంటాను, వేసుకుంటాను, ఏదో నేను ప్రయత్నించి చేసుకుంటున్నట్టుంది. అలా డబ్బును మీడియాగా పెట్టుకొని నేను డబ్బు సంపాదించుకుంటాను, రకరకాల వృత్తులు, వ్యాపార ఉద్యోగాలు చేసి ఏదో నేను ప్రయత్నించినట్టుగా ఉంది. నువ్వు ప్రయత్నించినట్టుగా ఉన్నవన్నీ కూడా మానవులు తయారు చేసుకున్నటువంటివే. మీరు మళ్ళీ సృష్టిలో జంతువులన్నీ చూడండి, మనిషిని తీసి పక్కన పెట్టేసి జంతువులను చూడండి, పక్షులను చూడండి, అనేక జంతువులను చూడండి. ప్రకృతిలో లభిస్తున్నటువంటి వాటిని తిని బతుకుతున్నాయి. వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి. సృష్టి ఎప్పుడు మొదలైందో తెలియదు. అప్పటి నుంచి మనిషిలో ఏది డబ్బును తయారు చేసుకోలేదు, ఏది ఇంకోటి తయారు చేసుకోలేదు, కొత్త సృష్టి తయారు చేసుకోలేదు. అసలు ఆ సృష్టి తయారు చేసుకునే జ్ఞానం వాడికి ఇవ్వబడలేదు. కానీ మనిషిలో అన్నీ ఉన్నాయి. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, మనలాగా పిల్లలను కంటం, అన్ని శారీరక కోరికలు అన్నీ ఉన్నాయి. కానీ అవేం తిని బతుకుతున్నాయి? ఇప్పుడు పక్షులు తీసుకుంటే దొరికిన పళ్ళు ఫలాలు తింటున్నాయి, జంతువులు ఏం దొరికితే తింటున్నాయి. అంతే తప్ప అవేం సృష్టించుకోలేవు, పండించుకోలేవు, చేసుకోలేవు. అంటే మొత్తంగా అవి సృష్టి మీద ఆధారపడి సృష్టితో కలిసిపోయి బతుకుతున్నాయి. అందుకే జనన మరణాలు వాటికి మనంత భయంగా ఉండవు. అందుకే జంతువుల్లో ఎక్కడైనా చూడండి, హాస్పిటల్స్ లేవు, ఏమి కట్టడాలు లేవు, వాటికి బోధకులు లేరు, జ్ఞాన బోధలు లేవు, వాటికి ధైర్య హితోక్తులు చెప్పేవాళ్ళు లేరు, మోటివేషనల్ స్పీకర్స్ ఉండరు. ఇవన్నీ మనిషికే ఉన్నాయి. ఎందుకనంటే సృష్టి నుంచి విడిపోయి ఇంకో సృష్టి చేసుకుంటున్నాడు మనిషి. అది కదా గమ్మత్తు. నువ్వు సృష్టిలో ఉన్నావన్న ఎరుకతో బతుకు, నువ్వే సృష్టి అయినా చేసుకో. కానీ సృష్టిలో ఉన్నాను, అనంత సృష్టిలో అన్నిటితో పాటు కలిసే ఉన్నాను. కాబట్టి అనంత సృష్టి నడకలో ఇప్పుడు ఒక జంతువు ప్రయత్నించుకుంటూ ఎగురుతూ వెళ్తుంది, దానికి ఆహారం కావాలి. ఒక పక్షి ఎగురుతూ వెళ్తుంది, దానికి ఆహారం కావాలి. ఎల్లగా ఎక్కడో చెట్లు కనపడితే, ఎక్కడో పళ్ళు కనపడితే వాటిని కొరుక్కొని తింటుంది. ఆ 2 ముక్కును పెట్టుకొచ్చి పిల్లలకు పెడుతుంది. లేదా ఎక్కడో ఎత్తుక్కుండా నేల మీద చూస్తే ఏ పురుగులు కనపడతాయి, 2 పురుగులు తింటుంది, 2 పురుగులు తీసుకొచ్చి పిల్లలకు పెడుతుంది. ఇదేంటి? సహజంగా జరుగుతుంది. అది అంటే యాదృచ్ఛికము, అక్కడ ప్రయత్నము. అదేం పండించుకోలేదు, అదేం చేయలేదు, వెతుక్కుంటుంది వెళ్ళింది. ఆ వెతుక్కునే శక్తి దానికి ఇవ్వబడింది. ఆ రెక్కలో ఎదిగే ఆ కంటి చూపు, ఎగరడం, అది ఇవ్వబడింది దానికి. అలా జంతువులన్నిటికీ ఇవ్వబడింది. ఇవ్వబడిన వాటికి అంటే శరీరంలో ఇవ్వబడిన వాటికి బ్రతుకుకు అవసరమైన అన్ని మళ్ళీ సృష్టిలో ఇవ్వబడినాయి. అది కదా చిత్రం. ఇప్పుడు ఆహార పదార్థాలు ఇవ్వబడకపోతే మనం ప్రయత్నించినా ఎక్కడ దొరికితే మనకి చచ్చిపోతాం, అసలు ఉండంగా మనం. అంటే ఇవ్వబడినాయి. అలాగే మన శరీరంలో ఇవ్వబడిన ఇంద్రియాలన్నింటికి అవసరమైనవి బయట ఉంచబడినాయి, ఇవ్వబడినాయి. అంటే శరీరంలో ఇంద్రియాలు ఇవ్వబడినాయి, బయట వస్తువులు ఇవ్వబడినాయి. వాటిని అనుభవించేటప్పుడు కలిగే సుఖభావన శరీరంలో ఇంద్రియాల్లో ఇవ్వబడింది. అవి పొందటానికి అవసరమైనటువంటి ప్రజ్ఞ, జ్ఞానం, మేధస్సు ఇవ్వబడింది. ఇప్పుడు నీది ప్రయత్నమా, అప్రయత్నమా? ప్రయత్నములా కనిపించే అప్రయత్నం. ఎందుకంటే అన్నీ అక్కడే ఉన్నాయి. ఇలా మిగిలిన జీవరాశులన్నీ కూడా సాక్షీభావంలోనే జీవిస్తున్నాయి. అసలు మొత్తం భూమి మీద ఉన్నటువంటి అన్ని సాక్షీభావంలోనే ఉన్నాయి. మనం గమనించాలి దాన్ని. ఎందుకనంటే అసలు సాక్షీభావన అంటే నువ్వేదో ఆత్మభావనలోకి వెళ్ళిపోయి ఆత్మ ఎరుకను కలిగించేసుకొని ఆ ఆత్మ ఎరుకలోంచి నేను సాక్షీభావనతో చూస్తున్నాను అనే అంత బ్రహ్మ ప్రళయం సృష్టింపబడినటువంటి పెద్ద సాధనలు ఏమి లేవు ఇక్కడ. అంతకంటే దారి లేదు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, తుఫాన్లు వస్తాయి, చచ్చి ఊరుకుంటాయి, కోటాను చచ్చిపోతూ ఉంటాయి. అనేక పక్షులు చచ్చిపోతూ ఉంటాయి. పెద్ద ఈదురుగాళ్ళు వస్తాయి, మొత్తం అవి నిర్మించుకున్న గూళ్ళు గీళ్ళు ఎగిరి ఎక్కడ పడిపోయి పిల్లలు అవన్నీ చచ్చిపోతుంటాయి. జస్ట్ లైక్ ఇట్, అంతే. అది సృష్టి.
బతికించడానికి ఎలా సహకరించిందో ఆ సృష్టి వినాశనానికి అలాగే సహకరించింది. ఎందుకని బ్రతుకు ఇచ్చింది అదే, బ్రతుకు తీసుకున్నది, అది సంపూర్ణ హక్కులు ఉన్నాయి దానికి. అసలు నేనన్ను భావించుకుంటున్నావు కనుక నీకు అలా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, సుఖం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అనంత విశ్వభావంలోకి వెళ్ళు. నువ్వెక్కడున్నావు? విశ్వంలోంచి వచ్చావు, విశ్వంలోకి వెళ్ళిపోతావు. వచ్చి వెళ్ళిపోయేదాకా విశ్వమే అన్ని సమకూరుస్తుంది, విశ్వంలోనే ఉంచుతుంది, విశ్వం సమస్తం ఇస్తుంది. ఇచ్చినప్పుడు తీసుకో, ఇవ్వనప్పుడు ఊరుకో. అలా తప్ప నీ వల్ల ఏదేంటి చెప్పు? మిగిలిన జంతువులన్నీ ఏం చేస్తున్నాయి చెప్పండి? అది నిజంగా అర్థమయ్యేది ఎవరికో తెలుసా? జ్ఞానికి. జ్ఞానం అంటే అసలు అది అర్థమైనప్పుడు నడవటానికి కాళ్ళు ఉన్నాయి కనుక నడవాలనిపించినప్పుడు నడిచాను అంతే. పని చేసుకోవడానికి చేతులు ఉన్నాయి కనుక అవసరమైన పనులు చేసుకున్నాను అంతే. ఇప్పుడు ఆ పని అయినా అవ్వకపోయినా జ్ఞాని దుఃఖపడడు. ఎందుకని అంటే సాక్షి భావన. అది నవ్వుద్దని నాకేం తెలుసు? అనంత విశాల సృష్టిలో అది అవుతుందో అవదో సృష్టి నిర్ణయంలో నేను ప్రయత్నం అయితే చేశాను. ఎందుకని అనేక సహకారాలు ఉంటే కానీ కొన్ని నా దాకా రావచ్చు, రాకపోవచ్చు. దీన్ని విశాల భావనలో ఆలోచించాలి. మీరు ఏదైనా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడింది మీ వరకు చేరాలి అనుకుందాం అనుకోండి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి చూడండి. అక్కడ ఒకటి, ముందు నాకు అది తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే నాకు ముందెవరో చెప్పిన వాళ్ళే నేను విని ఉండాలి, నాకు ముందెవరో రాసిన వాళ్ళ గ్రంథాలు నేను చదివి ఉండాలి, అదంతా నేను అర్థం చేసుకొని ఉండాలి. అంటే ముందు నాకంటే ముందే అది ఇక్కడ సృష్టిలో ఉండాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత అది నాకు అర్థమై ఉండాలి. అంటే అది అర్థం చేసుకుని, అంటే చదవడానికి కళ్ళు ఉండాలి, వినడానికి చెవులు ఉండాలి, దాన్ని గ్రహించి నాలో ఇముడ్చుకోగలిగిన జ్ఞానశక్తి ఉండాలి. అదంతా ఇవ్వబడింది, నాది కాదు. నాది కాదు అసలు, నేనేం లేదు ఇక్కడ, నేను జీరో. ఇవ్వబడింది గుర్తుంటుంది. గుర్తున్న దాన్ని, భావాన్ని గుర్తు చేసుకొని మీతో చెప్పగలుగుతున్నాను. చెప్పాలి అంటే మళ్ళీ చూడండి. భావం గుర్తు చేసుకోగలను, ఆ గుర్తు చేసుకునే ప్రక్రియ ఇవ్వబడింది, స్వరపేటిక ఇవ్వబడింది. ఆ స్వరపేటికలోంచి భావోత్పత్తి జరుగుతుంటే అది భాషగా మారుతుంది. అక్కడికి మళ్ళీ ఇది నా శరీర ప్రాసెస్ ఇవ్వబడింది. అయితే దీన్ని ఎక్కడ చదువుతున్నాను? ఒక మైక్లో రికార్డ్ చేస్తున్నా. అంటే మైక్ కావాలి, కరెంటు కావాలి, ఇవన్నీ మళ్ళీ మనుషులు కనుక్కున్నారు, వాళ్ళ మేధస్సులోంచి పుట్టినాయి. మళ్ళీ మేధస్సులో నుంచి వాళ్ళు పుట్టిన ఈ మైక్ తయారు చేయడానికి, దీనికి అవసరమైన ఎక్విప్మెంట్ తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకు ఎక్కడుంది? భూమి మీదే ఉంది. దాన్ని వాడుకొని తయారు చేశారు. ముడిసరుకు లేకపోతే తయారు చేయలేంగా. ముడిసరుకేమో భూమి మీద ఉంది, ఆలోచన జ్ఞానమేమో మనిషి తలలో ఉంది. రెండు ఇవ్వబడినవే అయినప్పుడు ప్రయత్నమా? మళ్ళీ ఇదంతా రికార్డ్ అవ్వాలి. రికార్డ్ అవ్వడానికి అవసరమైనటువంటి కొంతమంది కనుక్కున్నారు. మళ్ళీ వాటి ముడిసరుకు ఎక్కడ ఉంది? భూమి మీదే ఉంది. అన్నీ రికార్డ్ అయినాక మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి అన్నీ చేసి మళ్ళీ దీన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. మళ్ళీ దానికి సంబంధించినవన్నీ ఎవరు కనుక్కున్నారు? మనుషులే కనుక్కున్నారు. మనుషుల తలలో ఆ విజ్ఞానం ఇవ్వబడింది. మళ్ళీ అక్కడ పరికరాలు నిర్మాణం అంతా ముడిసరుకు భూమి మీద ఉంది. ఇప్పుడు ఇది ప్రయత్నమా? ప్రయత్నములా కనపడుతున్న ప్రయత్నం అన్నీ ఇక్కడే ఉన్నాయి. దానికి సంబంధించిన జ్ఞానం అంతా ఇవ్వబడింది తలలో. వస్తువులన్నీ ముడిసరుకులు ఇక్కడే ఉన్నాయి. ఎన్ని జరిగితే మీ దాకా వస్తుంది. ఇప్పుడు మీ దాకా వచ్చినాక మళ్ళీ వినాలా లేదా మీ నిర్ణయం. అది మీరు వింటారా వినరా అనేది మీ నిర్ణయం. అంటే ఇప్పుడు మీరు వినాలి అనుకున్నారనుకోండి, మీరేమనుకుంటారు తెలుసా? నేను కష్టపడి ప్రయత్నించి ఎంత శ్రమపడి గంట సేపు వింటున్నాను దీన్ని, నేను ఒక సాధకుడిని, నేను ఒక సాధకురాలిని, ఇప్పుడు నేను ఈ విన్నదాన్ని తపస్సు చేస్తాను, ధ్యానం చేస్తాను, నన్ను నేను మార్చుకుంటాను, నన్ను నేను అభివృద్ధి చెందించుకుంటాను, ఆత్మస్వరూపుడిగా ఆత్మస్వరూపురాలిగా మారిపోబోతున్నటువంటి సాధన చేస్తున్నాను. అమ్మో, నేను చేస్తున్నటువంటి అద్భుతమైన సాధన ప్రపంచంలో ఎవరూ చేయటం లేదు, చిచ్చి మానవులంతా అలా బతికేస్తున్నారు అని మనకు అనిపిస్తుంది. అసలు మీరు ప్రయత్నించి వినాలి అంటే ఈ చబటం అనే చోట నుంచి మొదలుకొని మధ్యలో ఎన్ని చెప్పానేనండి. మైకులు ఉండాలి, కరెంట్ ఉండాలి, ఆ రికార్డింగ్ ప్రాసెస్ ఉండాలి, యూట్యూబ్ ఉండాలి, ఇన్ని కొన్ని వందల వేల లక్షలు ఉండాలి. మళ్ళీ చెప్పేది నేను కాదండోయ్, నాకు ముందు ఎవరో చెబితే అవన్నీ నేను చదువుకున్న సంవత్సరాల నుంచి. నాకు ముందు ఎవరో ఎంతమంది చెప్పారో తెలీదు, వాళ్ళకి ఎంతమంది చెప్పారో తెలీదు.
ఎంత ప్రాసెస్ సృష్టిలో నడిస్తే మీరు నేను వింటున్నాను, నేను ప్రయత్నించి వింటున్నాను, నా సమయం గంట వెచ్చించాను, నేను సాధన చేస్తున్నానని మీరు అనుకుంటారు. కాదు, నీకు ఆ ఫెసిలిటీ ఇవ్వబడింది, వినే అవకాశం ఇవ్వబడింది. వినే అవకాశం ఇవ్వబడింది కనుక విన్నావు నువ్వు. చూడండి, ఇప్పుడు నేను వింటున్నాను అని మీరు ప్రయత్నించి వినటం గొప్ప, వెనక నుంచి ఎన్నో లక్షల మంది దీన్ని అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ ముందు తరాలకు అందించుకుంటూ అలా మళ్ళీ మీరు ఇంట్లో కూర్చున్న మీ ఇంటి వరకు వచ్చేసి మీ సెల్ ఫోన్లో మీ టీవీలో మీరు వినటానికి అనువుగా మధ్యలో లక్షల పరికరాలు లక్షల మంది పనిచేస్తూ సృష్టి ఏర్పరిచిన కూర్పు గొప్ప. ఎందులో ఎక్కువ సాధన ఉంది చూడండి, ఎందులో ఎక్కువ ప్రయత్నం ఉంది? మీరు వినటంలో ప్రయత్నం ఉందా? ఇవన్నీ జరగటంలో ప్రయత్నం ఉందా? ఇవన్నీ జరగటంలో ప్రయత్నం అయితే అది సృష్టిది, మీది కాదు. అప్పుడు మీరు వింటున్నది అసలు ప్రయత్నమేనా? ఇంత ప్రయత్నం వెనక జరిగితే సృష్టిలో మీరు కేవలం వినటం అనేది ప్రయత్నమేనా? మళ్ళీ ఆ వినటం అనే భావన కూడా మీకు చెవులు ఇచ్చింది. విన్నది గ్రహించేటువంటి శక్తి మీ శరీరంలో ఎమర్చబడింది. అది అర్థం చేసుకునే జ్ఞానం మీకు ఎమర్చబడింది. అది మళ్ళీ మీలో ఉంది. ఒక రాయికి ఇప్పుడు అర్థం కాదు ఎంత వినిపించిన. అప్రయత్న ప్రయత్నము అంటే ఇది. అప్పుడు ఏం చేస్తాం? సాక్షి భావనగా ఏం చేస్తారు? మీరు రేపు విందాం అనుకున్నారు, మళ్ళీ సపోజ్ చెబుతున్నా, ఇప్పుడు రేపు విందాం అనుకున్నారు, దీన్నే విందాం అనుకున్నారు. అంటే మనకు వచ్చే దుఃఖాలు కష్టాలు సుఖాలు అర్థం అవటం కోసం చెబుతున్నా. మన ఎవరో బాధ పెట్టారు, నేను అనుకున్నది జరగట్లేదు, నాకు అసలు కలిసి రావట్లేదు, గ్రహశాంతులు చేద్దామా, జాతకాలు చెప్పించుకుందామా, నాకు ఏమీ కలిసి రావట్లేదు, నేను ఏది పట్టుకున్నా అది పాడైపోతుంది, నేను ఏది పట్టుకున్నా బంగారం అయిపోవాలంటే ఏం చేయాలి అని ఎత్తుక్కుంటూ ఉంటాం కదా. వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు, రక్షరేఖలు, తాయెత్తులు, రకరకాలుగా పేర్లు మార్పులు, న్యూమరాలజీ, ఆరాలజీ, ఈ ఆలజీ, ఒక ఆలజీ కాలజీ వెళ్తాం కదా. ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు రేపు కూడా వినాలనుకున్నారు, ఇవాళ విన్నారు, రోజు వినాలనుకుంటున్నారు, రోజు వినటం అనేటువంటి శ్రవణ సాధన చేయాలనుకుంటున్నారు. తద్వారా మీరు ఏదో ఒకటి మిమ్మల్ని మీరు గమనించుకొని ధ్యాన సాధనం, తపస్సు, పరిశీలనం చేయాలనుకుంటున్నారు. ఓకే, ఈ పూట విన్నారు, రేపు కూడా విందామని చక్కగా ఒక టైం ఏర్పాటు చేసుకొని ఆ టైంకి విందాము అనుకొని మీరు వినే ప్రయత్నం చేశారు. ఒకవేళ సెల్ ఫోన్లో వింటున్నారు అనుకుందాం, చక్కగా పెట్టుకున్నారు, ఓపెన్ చేసుకున్నారు ఛానల్, వాళ్ళు ఏమొచ్చింది కొత్తగా ఏం విడుదల అయింది ఈ ఛానల్లో, ఇది విందాం అనుకున్నారు. మీ సెల్కి సిగ్నల్ రావట్లేదు, ఏం చేస్తారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా? మీ ప్రయత్నానికి ఎవరన్నా అడ్డం పడ్డారా? సెల్ సిగ్నల్ టవర్లో రిపేర్లు వచ్చినాయి. సెల్ సిగ్నల్ టవర్లు ఎందుకు రిపేర్ వచ్చినాయంటే దానికి మళ్ళీ లక్ష కారణాలు వెనక ఉదాహరణకు ఒకటి మొత్తం ప్రకృతి మీద ఇమిడి ఉంది. అది ఇప్పుడు మీరు వినాలనుకున్నా వినగలరా? రేపు కాన్ఫిడెంట్గా మీకు ఆ నమ్మకం ఉందా? అంటే అప్రయత్న ప్రయత్నం. అది నాకు అందుబాటులోకి వచ్చి సిగ్నల్స్ ఉండి నా సెల్ పనిచేసి నా సెల్లో మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ గిర్జింగ్ అన్నీ శుభ్రంగా ఉండి ఇది రిపేర్ రాకుండా బయట ఏమీ ఇబ్బందులు లేకుండా, అంటే మొత్తం ప్రకృతి అంతా సహకరించాలి, అప్పుడు నేను వినగలను. మొత్తం ప్రకృతి అంతా సహకరిస్తే నువ్వు వినగలిగినప్పుడు నేను వింటున్నాను, నేను ప్రయత్నించాను అనేది నీ ప్రయత్నమా, లేదా నువ్వు సాక్షిగా అది నీకు అందించబడింది? అప్రయత్న ప్రయత్నం. ఇదే జ్ఞానం. ఈ జ్ఞానం విశాలంగా అర్థమైతే మొత్తం అన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న చాలా సందర్భాలలో నేను చెప్పలేకపోయినా ఎన్నున్నాయో. ఎందుకో తెలుసా? కంప్యూటర్ పనిచేయదు, కరెంటు పోద్ది, లేదా అదే టైంకి ఎవరో రకరకాలుగా డిస్టర్బ్ చేస్తారు. అసలు కొన్ని సందర్భాల్లో నేను చెప్పాలనుకున్నప్పుడు మా ఇంటి పక్కన, అంటే నేను ఎలాగో జీవితకాలం మౌనం పెట్టుకుని ఉన్న, ఇంట్లోకి వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, చాలా తక్కువ. నాకు ఏదన్నా అనారోగ్యాలు నాకు సొంతగా కానీ మా ఇంట్లో వాళ్ళకి వస్తే కానీ అలాంటప్పుడు కొంచెం చెప్పడం కుదరదు, డిస్టర్బ్ అవుతా. అసలు మా ఇంటి పక్కన ఏ మిషన్లు పెట్టి సౌండ్లు చేసేసారు కొన్ని రోజులు వరుసగా. ఆ సౌండ్ రికార్డ్ అయిపోతుంది. అలానే వాళ్ళని పనులు చేసుకోవద్దని చెబుతామా? ఎలా కుదరదు. కరెంటు పోద్ది, ఒకసారి నెట్ పోద్ది. నెట్ పోతే నేను రికార్డ్ చేయలేను, ఏం చేయలేను, పెట్టలేను, అప్లోడ్ చేయలేను. ఎన్నో పరిస్థితులు కలిస్తేనే నేను చెప్పగలను. అప్పుడు నేను చెప్పింది ఏముంది, ఇంకా నా బొందా? నేను చెప్పానని ఎలా అనుకుంటాను? సాక్షి భావన. చెప్పగలనో లేదో నాకు తెలియదు, రేపు పెట్టగలనో లేదో నాకు తెలియదు. ఎందుకంటే కరెంట్ ఉండాలి, నెట్ ఉండాలి, రికార్డింగ్ సిస్టమ్ పనిచేయాలి, నా కంప్యూటర్ పనిచేయాలి, ప్లస్ నాలో ఆరోగ్యం ఉండాలి, నాకు ఓపిక ఉండాలి, ప్లస్ నాకు అవన్నీ గుర్తు రావాలి.
మళ్ళీ నేను ఇవన్నీ చెప్పాలి అంటే ఎంతకు ముందు చెప్పిన మహానుభావులది ఎంతమంది దగ్గర విన్నది. అప్పుడు నాది ఎందుకు అయింది అది? అప్పుడు నేను చెప్పానని చెప్పడం ఏంటి? అసలు వాళ్ళు చెప్పింది నా ద్వారా, నా శరీరం అనే గొట్టం ద్వారా బయటకు వస్తుంది అంతే, నాది కాదు అది. అప్పుడు నేనని ఎలా ఆపాదించుకుంటాను? అప్పుడు నేను సాక్షిభావంలో ఉంటాను. ఎవరో చెబుతుంటే సాక్షిగా విన్నాను, అది నా లోపల గుర్తుగా ఉంది, అంటే సాక్షికి గుర్తుగా ఉంది, కనపడింది. ఆ సాక్షి మళ్ళీ ఎవరికో చెబుతుంది. ఎవరో చెప్పిన దాన్ని ఈ సాక్షి ఎవరికో చెబుతుంది. విన్నవాళ్ళు సాక్షులే, అందరూ సాక్షులుగా ఉంటారు అంతే. విశ్వం అంతా ఇలాగే సాగుతుంది ప్రతిరోజు. మనం మాట్లాడుకోవటం అనేది ఎలా సాగుతుందో, దీనికి ఎన్ని సహకరిస్తే ఇది కుదురుతుందో, ఆ సహకారాలన్నీ సృష్టిలో ఉన్నాయి. అది ఒకసారి సహకారం ఉంటుంది లేదు అనేది నీ భావన, మొత్తం నీ భావన అది. కానీ ప్రకృతి మొత్తంగా చూసినప్పుడు సహకరించటం సహకరించకపోవడం వ్యక్తిగతం కాదు. జననం ఏది ఇచ్చిందో, ఇప్పుడు పుట్టుకనేది జరిగింది, అది సృష్టిలో జరిగింది, సృష్టి చేత జరిగింది. ఆ జన్మించినది పెరగటం మొత్తం సృష్టి చేతే పోషించబడుతుంది, సృష్టి చేత పెంచబడుతుంది. ఒక్క మాటలో చెబుతుంది. ఇప్పుడు అదే మరణింపజేసింది. అప్పుడు నీకు బాధ ఏంటి? అసలు నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు సాక్షివి కదా, నువ్వు ఆపలేవు కదా ఈ ప్రాసెస్ ఏది. ఎందుకని? అసలు నువ్వు పుట్టలేదు కదా, నిన్ను సృష్టి పుట్టించింది, నిన్ను సృష్టి అన్ని సమకూర్చి పెంచింది, నిన్ను సృష్టి అంతం చేసింది. అప్పుడు నేనని ఎక్కడుంది అసలు భావన? ఎక్కడైనా ఇంతేగా, ఇంకా దేనికైనా ఇంతేగా అప్లై అయ్యేది. అప్పుడు సాక్షి భావన తప్ప ఇంకో భావనకు అసలు అవకాశం ఉందా చెప్పండి? ఇక్కడ సృష్టి అంతా ఉన్నదే సాక్షి భావన. మొత్తం జంతువులు, ఒక మనిషి తప్ప, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, జంతువులు, వృక్షాలు ఏ ఉంటేవి, మొత్తం పంచభూతాలు, గ్రహాలు, గోళాలు అన్ని సాక్షి భావనలోనే ఉన్నాయి. ఒక్క మనిషి మాత్రమే. అవన్నీ సాక్షి భావనలో ఎందుకు ఉన్నాయో మళ్ళీ చక్కగా అర్థం చేసుకోండి. అవన్నీ సృష్టిలో మమేకమై ఉన్నాయి. సృష్టి ఇచ్చిన వనరులను అవేం మార్చుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్గా ఉపయోగించుకుంటున్నాయి. సృష్టి ఏ పద్ధతులు పెట్టిందో, ఇప్పుడు గ్రహం ఉంది, గోళం ఉంది, భూమి అనే గోళం ఉంది, అది తిరగాలి అంతే, అది సృష్టి పెట్టినట్టు తిరుగుతుంది అంతే. సూర్యుడు అనేది ఉంది, ఇలా ఉండాలి అంతే, నిర్ధారించిన రీతిలో అలాగే ఉంది. గ్రహాలు, గోళాలన్నీ నిర్ధారించిన రీతిలో అలాగే ఉన్నాయి, స్వయం ప్రతిపత్తి ఏమీ లేదు. అలాగే మొత్తం సృష్టి అంతా, మొక్కలు ఎలా ఎదగాలి, జంతువులు ఎలా ఉండాలి, అన్నీ అలాగే ఉన్నాయి. వాటికి కావలసిన వనరులు అన్నీ అక్కడే ఉన్నాయి. అవి అలా ఉండటానికి కావలసినవి కూడా అక్కడే ఉన్నాయి. వాటి జనన మరణాలన్నీ నిర్ధారించబడి సాగిపోతున్నాయి. అంటే అన్ని ప్రకృతితో మమేకమై, ప్రకృతిలో దొరికే వాటితో ఏం దొరుకుద్దో దాంతో సాక్షిభావంలోనే ఉన్నాయి. అన్నీ సాక్షిభావంతో జీవిస్తున్నాయి. కానీ మనిషి ఆ ప్రకృతి నుంచి విడిపోయాడు. విడిపోవటం ఏంటంటే అసలు గుర్తు చేసుకోవట్లా, నేను సృష్టిలో ఉంటున్నాను, అనంత విశ్వంలో ఉన్నాను, నేను ఈ విశ్వంలో ఒక భాగాన్ని అని గుర్తు చేసుకోవట్లా. ఎందుకని? తను కొత్త సృష్టి చేసుకున్నాడు. సృష్టిలో దొరుకుతున్న ముడి సరుకులతో తాను కొత్తగా ఏవేవో తయారు చేసుకున్నాడు. కార్లు అన్నాడు, వాహనాలు అన్నాడు, ర్యాకెట్లు అన్నాడు, విమానాలు అన్నాడు, అనేకం తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని ఏమనుకుంటున్నాడు? నేను కర్తను అనుకుంటున్నాడు. ఇవన్నీ నేను చేసుకోగలను అంటున్నాడు. నేను ఎన్నో చేసుకోగలను అనుకుంటున్నాడు. నువ్వు ఎన్నో చేసుకోవడానికి అవసరమైన విజ్ఞానం అంతా నీ తలలో పెట్టబడింది, ఇవ్వబడింది. దానికి అవసరమైన ముడి సరుకు ఇవ్వబడింది. కొంచెం బుర్రతో ఆలోచించు. ఆ ముడి సరుకు లేకపోతే నువ్వు ఎన్నో చేయలేవు. నీ తలలో ఆ విజ్ఞానం ఇవ్వబడకపోతే నువ్వు ఆలోచించలేవు, అసలు నువ్వు దాన్ని కనుక్కోలేవు. నువ్వు కనుక్కోలేదు, అది ఇవ్వబడింది, సృష్టి చేత నీకు ఇవ్వబడింది. దాని పేరు జ్ఞానం అన్నారు అంతే. అలాగే దానికి అవసరమైన ముడి సరుకు ఇవ్వబడింది. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ జ్ఞానం దాటినే అటు ఇటు ఇటు కలిపి ఏదో చేసావు. చేశాను అని నువ్వు అనుకుంటున్న భావన ఉందే, అది నువ్వు చేసింది కాదు, నువ్వు చేసేలా నీకు సమర్థత ఇవ్వబడింది. కాళ్ళు, చేతులు, అవయవాలు అన్నీ ఇవ్వబడినాయి నీకు. ఇవ్వబడినప్పుడు నువ్వు చేసింది ఏముంది? ఇప్పుడు ఒక ఆయనకు ఒక 100 రూపాయలు ఇచ్చాం, హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నాం. ఒక 100 రూపాయలు మనం ఇచ్చాం, హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నాం. ఇప్పుడు ఆయన భోజనం చేసినట్ట, మనం భోజనం పెట్టినట్ట? ఆయన భోజనం చేసినట్ట, మనం భోజనం పెట్టినట్ట? ఏకకాలంలో రెండు జరిగిపోయినాయి. మనం భోజనం పెట్టాం, ఆయన భోజనం చేశాడు. అంటే ఇప్పుడు ఆయన తన స్వప్రయత్నంతో భోజనం చేశాడా? ఆయన నేను ఏమండి భోజనం చేశానండి నేనని చెబుతాడు.
నీ స్వప్రయత్నంతో చేసావే నువ్వు భోజనం. నేను 100 రూపాయలు ఇస్తే చేసావు. అప్పుడు నువ్వేంటి ఇప్పుడు తినటం నీ స్వప్రయత్నమా? 100 రూపాయలు నాయి కదా, 100 రూపాయలు నేను అసలు ఇవ్వకపోతే నీకు ప్రయత్నమే లేదు కదా, తినటం అనే ప్రయత్నమే జరగదు కదా. అప్రయత్న ప్రయత్నం అంటే అది సాక్షి భావన. భోజనం చేస్తున్నప్పుడు సాక్షిగా తిను అంతే. నేను తిన్నాను, నేను అని అనకు. ఎందుకనంటే నీకు ఆడు 100 రూపాయలు ఇచ్చి ఉండకపోతే నువ్వు తినడానికి లేదు ఇక్కడ. అది సృష్టి ఒక ఏర్పాటు చేసింది, 100 నీకు దొరికింది, తిన్నావు అంతే. అలా దొరుకుతుంది అన్నిటికీ. అంటే ఏంటి? ఇవ్వబడుతుంది. ఇవ్వబడుతున్నప్పుడు నువ్వేముంది, అందుకని తింటున్నప్పుడు ఈ పూటకి ఇవ్వబడింది, తిన్నాను, సాక్షి భావన. రేపు ఇవ్వబడదేమో, ఓకే, ప్రాబ్లం లేదు, అది సాక్షి భావన. ఎందుకని? ఇవ్వబడినప్పుడు తిన్నప్పుడు అది సృష్టి ఏర్పాటు చేసిందని తెలిసినప్పుడు ఇవ్వబడంది కూడా సృష్టి చేసిందే కదా, దానికి ఎందుకు దుఃఖపడతావు? అందుకని ఎవరైతే విశాల జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో, అంటే విశాల జ్ఞానం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా సృష్టి తత్వం, విశ్వతత్వం. సపరేట్గా నువ్వు సృష్టించుకున్న సృష్టిలో సృష్టి నీ సొంత సృష్టి కాదు. మొత్తం సృష్టిలో నేను కలిసి ఉన్నానన్న విశ్వభావనతో జీవిస్తే వెళ్తావు. అప్పుడు నువ్వు సాక్షి భావనలోనే ఉంటావు, అన్నీ అనుభవిస్తావు. 100 రూపాయలు ఇచ్చాం, భోంచేసినామన్నాం, భోంచేశాడు కాబట్టి ఆయన కడుపు నిండుద్ది, చక్కగా తృప్తిగా హాయిగా ఉంటాడు. కానీ భోజనం నేను చేయలేదు, భోజనం ఆయన పెట్టించాడు అనే విషయం ఆయనకు గుర్తుంటుంది. నేను ఇంత హాయిగా ఉండడానికి కారణం ఆయన. అప్పుడు నేను సాక్షి భావన. రేపు నేను ఇంత హాయిగా ఉండగలనో లేదో నాకు తెలియదు, ఎందుకంటే రేపు కూడా ఆయన పెడతాడో లేదో తెలియదు. పెడితే ఇలా ఉంటాను, పెట్టలేదా సర్దుకుంటాను, ఏమైంది? ఆయన కదా పెట్టాల్సింది. సృష్టిలో అంతే. జరుగుద్దా జరగదా, అవుతుందా అవదా అంటే నీ ప్రయత్నించి ఆగిపోతాడు జ్ఞానం అన్నవాడు. జ్ఞానికి సుఖదుఖాలు సమానంగా తీసుకుంటాడు అంటే అర్థం ఇది. జ్ఞాని సుఖదుఖములు సమానంగా తీసుకుంటాడని శాస్త్రాలు మొత్తం చెబుతాయి. దానికి కారణం ఏంటంటే విశాల విశ్వములో, మొత్తం విశ్వభావనలో, ఆ విశ్వ కూర్పులో ఇవ్వబడితే వస్తుంది, ఇవ్వబడకపోతే రాదు. ఇవ్వబడిన దాన్ని నేను ఎలా తెచ్చుకోగలను? అందుకని జ్ఞానికి సుఖము దుఃఖము అన్న భావన ఉండదు అసలు. సమానం అంటే ఏంటి? సుఖదుఖాలు సమానంగా తీసుకుంటాడంటే అర్థం ఏంటంటే అసలు సుఖము తీసుకోవట్లేదు, దుఃఖము తీసుకోవట్లేదని. మరి సుఖదుఖాలు సమానమని ఎందుకు చెప్పారు అంటే మనం సుఖం దుఃఖం ఫీల్ అవుతున్నాం కాబట్టి ఫీల్ అవుతున్న వ్యక్తికి చెప్పారు సుఖదుఖాలు సమానంగా తీసుకుంటాడు. సమానం అన్నప్పుడు అసలు సుఖము దుఃఖము లేవని కదా అర్థము. 2 లేవనిగా. 2 ఉంటే సమానం ఎందుకు అవుద్ది? 2 ఆపోజిట్లు అయ్యి కాదు, సమభావంలో ఉన్నాడు. ఏంటి? ఇప్పుడు ఇవ్వబడింది పొందాను, ఇవ్వబడలేదు మామూలుగా ఉన్నాను, ఏముంది అందులో? అందుకని జ్ఞానికి అంటే ఎవరు? జ్ఞానాన్ని ప్రత్యేకమైన ఆయన కాదు ఎవరో. జ్ఞానులు ఇక్కడ ఎవరో ప్రత్యేకంగా ఉండరో. విశ్వభావనని, విశ్వ తీరుని, విశ్వ నియమాలను, విశ్వ పద్ధతులను, సృష్టి యొక్క విధానాన్ని అర్థం చేసుకుని నేను అందులో కలిసి సాగుతున్నాను అని తనకు సపరేట్ ఎంటిటీ ఏర్పాటు చేసుకోని వాడు జ్ఞాని. విశ్వాన్ని అంగీకరించి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? అంగీకరించడం కాక నువ్వు చేయగలిగింది ఏంటి పోని చెప్పు? అంగీకరించడమే సాక్షి భావన. అంగీకరించడమే సాక్షి భావన. అంగీకరించని చోట ఘర్షణ వస్తుంది. ఎక్కడొస్తుంది? పరిమిత భావన. నా కుటుంబం, నేను, నా వాళ్ళు నాకు అనుకూలంగా ఉండాలి, నా శరీరానికి అన్ని అనుకూలంగా జరగాలి, నేను అనుకున్నయే జరగాలి, నేను అనుకున్నట్టే జరగాలి. అది నువ్వు ఏర్పరుచుకున్న సృష్టి. ఆ ఏర్పరుచుకున్న సృష్టి ఏది ఉందో, నువ్వు ఏర్పరుచుకున్న సృష్టి ఏది ఉందో దాన్ని భౌతికము, అజ్ఞానము అన్నారు. ఎందుకని? ఉన్న సృష్టిని వదిలేసి నువ్వు ఆ సృష్టిని పట్టించుకోకుండా ఇంకో సృష్టి ఏర్పరుచుకుంటే మాత్రం అయిపోద్ది అక్కడ? అవదుగా. ఎలా అవుతుంది? అది సింపుల్. ఆ జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పారు అంతే. అది జ్ఞానం కూడా సత్యం. అది ఎవరో చెప్పేదేముంది? ఉన్న సృష్టిలోనే మనం జీవించాలి. ఉన్న సృష్టి కనపడతానే ఉంది, ఆ సృష్టిలో పదార్థాలే వాడుకోవాలి. అసలు సృష్టిలోకి ఎలా వచ్చామో మనకు తెలీదు. అంటే పుట్టుకు మనకు తెలీదు, అసలు సృష్టిలోకి ఎలా వచ్చామో తెలియదు మనకు. సృష్టి పుట్టించింది అంటే పుట్టించింది సృష్టి, బ్రతికిస్తుంది సృష్టి, బ్రతకడానికి అవసరమైనవి ఇస్తుంది సృష్టి. అన్ని మళ్ళీ కోరుకొని కొన్ని ఇచ్చింది, కొన్ని ఇవ్వలేదని ఏడుపు నువ్వెందుకు? అసలు నీకు అధికారం ఎక్కడుంది? నీ మీద నీకే అధికారం లేదు. నువ్వే ప్రయత్నానివి. నీకు తెలియకుండా నువ్వు వచ్చావు ఇక్కడికి. అసలు నువ్వు నేను అనుకోవటం కూడా తప్పే. నేను ఈ శరీరం అనుకోవటం కూడా పచ్చి తప్పు, పచ్చి అబద్ధం. ఎందుకని? నీ ఇష్టంతో నువ్వు రాలా, ప్రయత్నంగా పుట్టావు నువ్వు. నిన్ను సృష్టి పుట్టించింది అంతే. పుట్టించినోడికి కదా అది అధికారం ఉండేది. నీకెందుకు ఉంటుంది అధికారం?
నీ మీద నీకు అధికారం ఉండే ఆ ఛాన్సే లేదు. ఎందుకని? నీ అంతటి నువ్వు రాలేదుగా. నిన్ను సృష్టి పుట్టించింది నీకు సమకూరుస్తుంది. సమకూర్చుని తీసుకో. సమకూర్చబడలేదు అంటే నువ్వు కోరుకున్నావు గనుక సమకూర్చబడలేదని నీకు తెలుస్తుంది. అసలు నాకు సమకూర్చబడలేదు, నాకు సరిపోలేదు, నాకు తృప్తి లేదు, నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉందని నీకు ఎందుకు అనిపిస్తుంది? నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి. అసలు నువ్వెట్ట కోరుకుంటావు? కోరుకునే హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు పుట్టించబడ్డావు, నీకు శరీరం ఇవ్వబడింది, మొత్తం ఆ శరీరంలో అన్నీ ఇవ్వబడినాయి. ఇవ్వబడినాటికి ఏం అవసరమో ఇవ్వబడుతున్నాయి. నువ్వు ఎక్స్ట్రా కోరుకునే అన్నీ కావాలి నాకు అనుకుంటే నీకు అది నాకు దుఃఖం అనుకుంటే అట్ట నువ్వు కోరుకోవటం అసలు కోరుకునే హక్కే లేదు. నీకు ఇవ్వబడిని అనుభవించు. మరి ఇవ్వబడిని అనుభవించంటే ప్రయత్నించక్కర్లేదా అండి? మళ్ళీ ఎలాంటి ప్రశ్న ఒకటి పుట్టింది. అసలు ప్రయత్నించే శక్తి ఇవ్వబడింది, ప్రయత్నించు. ప్రయత్నించే జ్ఞానం ఇవ్వబడింది, ప్రయత్నించే శక్తి ఇవ్వబడిందిగా. ఆ ప్రయత్నానికి ఎంత వస్తే అంత పుచ్చుకో. నీకు ప్రయత్నించే శక్తి ఇవ్వబడింది, ప్రయత్నించే జ్ఞానం ఇవ్వబడింది, ప్రయత్నించే శరీరం ఇవ్వబడింది. ఆ ప్రయత్నానికి ఏమొస్తే అది పుచ్చుకో. ఎక్కువ ఎందుకు కోరుకుంటున్నావు? అప్పుడు దుఃఖం ఎట్ట వస్తుంది? దుఃఖం రాదుగా. నాకు భర్త కావాలి కోరుకుంది, నాకు భార్య కావాలి కోరుకుంది, ప్రయత్నించాను, నాకు నచ్చిన వాళ్ళని ఎవరో నాకు దొరికిన వాళ్ళని చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉండాలనుకుంటావు ఏంటి? నీ కోసం, నీ కోరిక తీర్చుకోవటం కోసం చేసుకున్నావు. వాళ్ళు వాళ్ళ కోరిక తీర్చుకోవటం కోసం నిన్ను చేసుకున్నారు. ఇది నగ్న సత్యం, పచ్చి సత్యం. అప్పుడు ఇద్దరు కోరికల కోసమే చేసుకున్నారు కాబట్టి ఇద్దరు ప్రయత్నించుకుంటూ ఉంటారు. ప్రయత్నించుకోండి, కుదిరితే ఆనందంగా ఉండండి, కుదరినప్పుడు వదిలేయండి. ఇది ఎలాగే ఉంటుంది సృష్టి అని. ఎందుకని ఇద్దరం కోరిక కోసమే చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను నా భార్యను ఉద్ధరిద్దామని, ఆమెకి మేలు చేద్దామని, ఒక జీవితకాలం ఆమెకి సేవ చేద్దామని నేను చేసుకోలే. నాకు శారీరక కోరికలు అవసరం ఉండి ఒక స్త్రీ కావాలి కాబట్టి నేను పురుషుడిని కాబట్టి తెచ్చుకున్నా. నాకు శారీరక కోరికలు అవసరం ఉండి నేను స్త్రీని కాబట్టి, నాకు పురుషుడు కాబట్టి కావాలి కాబట్టి తెచ్చుకున్నా. ఈ ప్రయాణంలో మాకు పిల్లలు కలిగారు కాబట్టి ఆ పిల్లలు మేము కావాలనుకున్నాం కాబట్టి వాళ్ళని పెంచుకుంటున్నాం నా వాళ్ళని. వీటన్నిటికీ డబ్బు అనేది మీడియాగా పెట్టుకున్నాం కాబట్టి అది అవసరం కాబట్టి అది సంపాదించుకోవటానికి మళ్ళీ వనరులు వసతులు అన్నీ ఇక్కడే సమకూర్చబడినాయి కాబట్టి ఆ మేధాశక్తి పనిచేసే శక్తి శరీరానికి ఉంది కాబట్టి ప్రయత్నిస్తున్నా. ప్రయత్నించుకో, అన్ని ప్రయత్నించుకో, ఎంత దొరికితే అంత హాయిగా ఉండు. ఆ ప్రయత్నంలో దొరికింది దాంతో హాయిగా ఉండు. ఎక్కువ కోరుకొని ఎందుకు దుఃఖపడుతున్నావు? మావిడ మొత్తంగా జీవితకాలం నాకు అనుకూలంగా ఉండాలి, నా ప్రయత్నాలకు మొత్తంగా ఎప్పుడూ జీవితకాలం నేను అనుకున్నంత డబ్బు రావాలి. అలా ఎలా నువ్వెలా అనుకుంటావు? అనంత సృష్టిలో నువ్వెలా అనుకుంటావు? అదే అజ్ఞానము అన్నారు మహాత్ములు. ఒక్క మనిషి తప్ప మిగిలిన మొత్తం సాక్షిభావంలోనే బతుకుతున్నాయి. సాక్షిభావన నేర్చుకునేది కాదు, ఉన్నదే సాక్షిభావన. నాకు సంబంధం లేనప్పుడు, నేను కానప్పుడు, ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్దామని రైలు ఎక్కి కూర్చున్నామండి. మనం ఒక ఊరు వెళ్దామని రైలు ఎక్కి కూర్చున్నాం. ఆ ఊరు వెళ్ళాలి. ఊరు వెళ్ళటానికి ఏం చేసాం? ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. ఏదో ఒకటి ఎక్కాం, ఆటోనో ఏదో పట్టుకున్నాం, రైల్వే స్టేషన్లో దిగాం, టికెట్ కొనుక్కున్నాం, ఎక్కాం. ఆ టికెట్ ప్రకారం మన సీట్లో కూర్చున్నాం. ఆ సీట్లో కూర్చున్నా కాసేపుడికి రైలు కదిలింది, వెళ్తుంది. అనేక స్టేషన్లు కాడ ఆగుతుంది, అనేక మంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు, అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. మన పక్కన బోర్డు మంది కూర్చుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, అందరూ రకరకాలుగా ఉన్నారు. ఇందులో అసలు నీ ప్రయత్నం ఏంటి? ఇదంతా సాక్షిభావన కాదనిది. నీ స్టేషన్ వచ్చినాక దిగుతావు అంతే. ఇందులో ఏముంది? రైలు తీసుకెళ్తుంది అంతే. సృష్టిలో అలాగే ఉన్నాం మనం. ఇప్పుడు సృష్టిలో ఒక రైలు ఎక్కినటువంటి వ్యక్తి చేసేదేమన్నా ఉందా? ప్రయత్నం అలా కూర్చొని ఉండటమే, అదే తీసుకుపోతా ఉంటుంది. నీ స్టేషన్ ఏంటో నువ్వు దిగాలనుకుంది గమనించుకోవటమే. ఎందుకని? గమనించుకునే శక్తి కూడా నీకు ఇవ్వబడిందండో. మళ్ళీ గమనిక శక్తి లేకపోతే అసలు నువ్వు ప్రయాణమే చేయలేవు. ఆ గమనిక శక్తి ఇవ్వబడింది, అక్కడ దిగటమే. ఇందులో నీ ప్రయత్నం ఏముంది? అదేగా తీసుకుపోద్ది, రైలేగా తీసుకుపోద్ది. ఇప్పుడు కాదు నేను ప్రయత్నిస్తాను అని నువ్వు రైలు ఇంకొంచెం వేగంగా వెళ్ళాలి అని నువ్వు ముందు బోగిని, నువ్వు కూర్చున్న బోగిని పట్టుకొని ముందు బోగిని తోస్తున్నావు అనుకో, లేదా నీ బోగినే తోస్తున్నావు అనుకో, అందరినీ పిలిచి ఏమండి మన బోగిని కొంచెం తోద్దాం, కొంచెం స్పీడ్గా వెళ్తుంది, ఇంకొంచెం మనం సహకరిద్దాం అంటే అది స్పీడ్గా వెళ్తుందా? జరుగుద్దా? అది పిచ్చి పని కదా. ఎవడైనా రైల్లో కూర్చొని రైలు బోగిల్ని ముందుకు తోస్తాడా ఇంకొంచెం స్పీడ్ పెంచుదామని? ఒకవేళ తోస్తే ఏమంటాం? వాళ్ళని పిచ్చోళ్ళు అంటాం. ఎందుకని? దానికి నిర్ధారించబడిన విధానంలో దాని ఇంజను, దాని స్పీడు, దాని పద్ధతి, దాని లెక్కలు, దానికి మొత్తం ఒక విధానం ఉంది. ఆ విధానంలో రైలు వెళ్తుంది అంతే. నువ్వు ఆ విధానంలో ఇమిడిపోయినప్పుడు నీ సాక్షిభావన కదా.
నువ్వు ఆ విధానంలో ఇమిడిపోయావు. నీది సాక్షి భావన కాదా? అలాగే సృష్టి విధానంలో నువ్వు ఇమిడిపోవాలి. సృష్టి కూడా సేమ్ రైలు ప్రయాణం లాగానే ఉంది. నువ్వు అసలు పుట్టిందే నువ్వు నీ ఇచ్చ ప్రకారం కాదు. సృష్టి నిన్ను పుట్టించి నీకు రూపం ఇచ్చి ఆ రూపాన్ని పెంచడానికి అవసరమైన అన్నీ ఇచ్చి అన్నీ సమకూర్చింది. చెప్పిందే చెబుతున్నాను అనుకోబాకండి. మీకు సాక్షి భావన ఎంత చక్కగా విశాల జ్ఞానం అర్థమైతే మీరు అంత సుఖవంతంగా ఇంట్లో జీవించగలుగుతారు, బయట జీవించగలుగుతారు, మొత్తం జీవితాన్ని జీవించగలుగుతారు, మరణాన్ని కూడా ఆనందంగా ఒప్పుకోగలుగుతారు. మరణాన్ని ఒప్పుకోలేకపోవటానికి కారణం, నష్టాలను భరించలేకపోవటానికి కారణం, కష్టాలు వద్దనుకోవడానికి కారణం, ఇబ్బందులు నాకు వస్తున్నాయి అనుకోవడానికి కారణం, నేను అసలు ఏమీ భరించలేకపోతున్నాను, నా జీవితంలో అన్ని కష్టాలే, డిప్రెషను, నా జీవితంలో స్ట్రెస్, ఒత్తిడి, యాంగ్జైటీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. అబ్బబ్బో అప్పుడప్పుడు సూసైడ్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, లేదా ఎదుటోళ్ళని చంపేద్దాం అనుకుంటున్నాను, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఇలాంటి అన్ని వ్యతిరేక భావాలకే, అన్ని చెడు గుణాలకే కారణం ఏంటి అంటే మీరు మిమ్మల్ని స్వతంత్రంగా భావించుకోవడం కాదు. రైలు ప్రయాణంలో నువ్వెలా టికెట్ కొనుక్కొని రైలు ఎక్కి కూర్చొని ఇంకా నువ్వు చేసేది ఏమీ లేదు, నెలకొండ కూర్చోవటం. అలాంటిది ఎలాగో ఇక్కడ అసలు నీ పుట్టుకతో సహా నీ మరణంతో సహా నీ చేతిలో లేవు, ఆ విషయం నీకు తెలుసు. నీ శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల ఏది నీ చేతిలో లేదు, ఆ విషయం నీకు తెలుసు. అయినా నేను అనుకొని నాకేదో కావాలనుకున్నావు. ప్రయత్నించు. ప్రయత్నం కూడా ఇవ్వబడింది. దొరికిన దాంతో హాయిగా ఉండు. దొరకలేదన్న భావన లేదు కోరిక లేనప్పుడు. ఎందుకని? సృష్టి అంటే రైలు ఎక్కినాక రైలు తీసుకెళ్తూ ఉంటుంది. దాని పద్ధతిలో అది ఆగుద్ది వెళ్ళుద్ది, ఆగుద్ది వెళ్ళుద్ది. నువ్వు తొందరగా వెళ్ళిపోమంటే వెళ్దావు. నేను తొందరగా దిగాలి, ఆ ఊర్లో అన్ని స్టేషన్లో ఆగబాక, ఎందుకు అనవసరంగా ఆగుతున్నావు, అనవసరంగా వీళ్ళని ఎక్కించుకుంటున్నావు, దింపుతున్నావు, ఈ చెత్త పనులు వద్దు, నన్ను తొందరగా దింపేమంటే రైల్లో కుదరదు. రైలుకు ఒక పద్ధతి ఉంది, అలాగే సృష్టికి ఒక విధానం ఉంది, పద్ధతి ఉంది. చాలా సువిశాలమైనటువంటి అనంత సృష్టిది. ఆ సృష్టికున్న పద్ధతి పేరే జ్ఞానం. ఆ సృష్టికున్న పద్ధతి, విధానము, నియమము అనేటువంటి జ్ఞానాన్ని నువ్వు గన విశాలంగా అర్థం చేసుకోగలిగితే నువ్వు సాక్షి భావన తప్ప చేయగలిగింది ఏముంది చెప్పు? నీ పుట్టుక నీది కాదు, సృష్టి పుట్టించింది. నీ పెరుగుదల నీది కాదు, సృష్టి అన్ని ఏర్పాటు చేసి శరీరాన్ని పెంచుతుంది. నీ మరణము నీది కాదు, సృష్టి మరణింపజేస్తుంది. ఇక్కడ నువ్వు అసలు నేను ఎక్కడున్నావు? నువ్వు చెట్టుకొచ్చిన ఆకులు వస్తున్నాయి, రాలిపోతున్నాయి, వస్తున్నాయి, రాలిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి వస్తున్నాయి, రాలిపోతున్నాయి, అంతే. సృష్టి మహావృక్షంలో వచ్చి రాలిపోయిన ఒక ఆకువు నువ్వు. నేను అనుకొని కొత్త సృష్టి చేసుకుంటున్నావండి. దీన్నే తెలుసుకోమన్నారు. ఇదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. ఇది తెలుసుకున్నప్పుడు సాక్షి భావన తప్ప అసలు ఇంకోటి ఉందా ఎక్కడంటున్నా? సాక్షి భావన నేర్చుకోవటం, సాక్షి భావన అనుకోవటం, సాక్షి భావన ప్రాక్టీస్ చేయటం కాదు. అది దేహభావనలో సొంత సృష్టి ఏర్పరుచుకొని దుఃఖాలకు లోనవుతున్నాం కనుక నాకు ఏదో కావాలని నిరంతరం కోరుకుంటూ దొరికిన వాటితో సంతృప్తి చెందలేక, దొరికినవి ఏంటి? సృష్టి ఇచ్చినవి. వాటితో సంతృప్తి చెందలేక ఇంకా ఏవో కావాలని నిరంతర కోరికలతో దేహభావనలో ఊగిపోతూ అశాంతికి లోనవుతున్నాం కనుక అలా అనిపించి సాక్షిభావన నేర్చుకోవాలా అని మనకు అనిపిస్తుంది. చాలామంది సాక్షిభావన నేర్చుకోండి, సాక్షిభావనలో ఉండండి, సాక్షిభావన ఎలా అని దాని మీద పెద్ద పెద్ద శీర్షికలు, గ్రంథాలు బోల్డ్ రచించి బోల్డ్ చెప్తూ ఉంటారు. అయితే అదేం తప్పు కాదు. దేహభావనలో ఉన్న మనిషికి అలాగే చెప్పాలి. కానీ విజ్ఞానంగా విశాలంగా ఆలోచించి చూడండి, ఉన్నదంతా సాక్షిభావన. అసలు ఇంకోటి చేయటానికి లేదు. చేయటానికి లేకే ఏడుస్తున్నాం. బాధ అంటాం, దుఃఖం అంటాం, కష్టం అంటాం, ఇబ్బంది అంటాం, అశాంతి అంటాం, డిప్రెషన్ అంటాం, ఒత్తిడి అంటాం, స్ట్రెస్ అంటాం. ఇదంతా ఏంటనుకుంటున్నారు? చేయటానికి లేనిదాన్ని చేద్దాం అనుకుని చేసే ప్రయత్నం. చేయటానికి లేదు, ఇది ఎలాగే ఉంటుందని అంగీకరించేస్తే ఉన్నదంతా సాక్షిభావన చూస్తుంటాం. వచ్చిన దాంతో హాయిగా తృప్తిగా ఉంటాం. రానప్పుడు అసలు రాలేదన్న భావన కూడా రాదు. ఎందుకంటే అక్కడ కోరుకోవటానికి ఏమీ లేదు. నువ్వు కోరుకున్నా అది రాదు, నువ్వు కోరుకోకపోయినా వచ్చేది వస్తుంది. నీ ప్రయత్నంతో నీకు ప్రయత్న శక్తి శరీరంలో పెట్టబడింది. నేను ప్రయత్నించకుండా ఉండాలని వెరుమెరు ప్రశ్నలు ఇక్కడ నువ్వు ప్రయత్నించకుండా ఉండలేవు అసలు. ఎందుకంటే ఆకలి పెట్టబడింది. ఆకలి అనేటువంటి సెన్సేషన్ రాగానే తినాలనే భావన కలుగుతుంది. భావన పెట్టబడింది. ఆ భావన పెట్టగానే తినడం కోసం వెతుకులాట అనేది శరీరం చేస్తుంది. అవన్నీ పెట్టబడినాయి. కాబట్టి నీ ప్రయత్నం కాదది,
ప్రయత్నము అప్రయత్న ప్రయత్నం. అది కూడా పెట్టబడింది. ప్రయత్నములా కనపడుతున్న అప్రయత్నం సహజంగా పెట్టబడింది. గుండు కొట్టేసుకుంటున్నట్టుగా ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు అది అర్థం చేసుకున్నప్పుడు సాక్షి భావనలో ఉంటావు. దొరికిందంతో తృప్తిగా హాయిగా ఉంటావు. దొరకలేదు అనే ప్రశ్నే పుట్టదు. ఎప్పుడూ తృప్తిగా ఉంటావు అంతే. ఎప్పుడు ప్రయత్నించుకుంటావు, తృప్తిగా ఉంటావు. దీన్నే ఆధ్యాత్మికతలో మహాత్ములు అయ్యా ఉన్నదాంతో తృప్తిగా ఉంటాం అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకోండి అని చెప్పారు. ఎందుకని? నువ్వు అలవాటు చేసుకున్నా చేసుకోకపోయినా ఉన్నది అదే సృష్టిలో. నువ్వు అలవాటు చేసుకుంటే హాయిగా ఉంటావు, అలవాటు చేసుకోకపోతే దుఃఖపడతా ఉంటావు. అందుకని నెగిటివిటీలకి, దుఃఖాలకి, భయాలకి, ఒత్తిళ్ళకి అన్నింటికీ కారణం ఏంటి అంటే నువ్వు ఉన్న సత్యాన్ని అంగీకరించకపోవటం. ఉన్న సత్యం ఏంటి? సాక్షిభావనే. సాక్షిభావన అంటే ఏంటి? దొరికిందాన్ని ఆనందించాను, అసలు దొరకని దాన్ని థాటే రాదు నాకు, అసలు ఆలోచనే పుట్టదు. సాక్షిభావనలో సాక్షిభావన అంటే ఏంటి? చూడటం. అలా చూస్తూ నా ప్రయత్నం ఏదో నేను చేసి దొరికిందాంతో హాయిగా ఉన్నాను అంతే. దొరకలేదు అనేది ఇంకా థాట్ లేదు అసలు నాకు. దొరికిందాంతో హాయిగా ఉండేవాడికి దొరకలేదు అనేది ఎందుకు పుడుతుంది? పుట్టనే పుట్టదు. మళ్ళీ ప్రయత్నం కదుపుద్ది. శరీరంలో అప్రయత్న ప్రయత్నం ఉందిగా, అది కదుపుతుంది. ప్రయత్నించుకుంటాను, దొరికిందాంతో హాయిగా ఉంటాను. దొరకలేదనే ప్రశ్నే లేదు. మళ్ళీ శరీరం కదుపుద్ది, ప్రయత్నించుకుంటాను, అది అప్రయత్న ప్రయత్నం. శరీరంలో అవయవాలు ఇవ్వబడి, మేధస్సు ఇవ్వబడింది, ప్రయత్న శక్తి మొత్తం ఏమేమి అవసరం అన్నీ ఇవ్వబడింది. అవసరమైన దానికి దొరికేవి బయట ఇవ్వబడింది. అప్రయత్న ప్రయత్నంగా దొరికిందంటూ సంతృప్తిగా ఉంటాను, అంతే సింపుల్. సృష్టి మొత్తం సాక్షిభావమే ఉన్నది. మనమే దాన్ని తప్పుదోవలోకి తీసుకెళ్లి అజ్ఞానం చేసుకున్నాం. జ్ఞానం అంటే సాక్షిభావన, అది నేర్చుకునేది కాదు. ఉన్న సత్యమే సాక్షిభావన. మొత్తం సృష్టి మనిషి తప్ప ఇప్పటికీ మొత్తం సృష్టి అంతా సాక్షిభావనలోనే ఉంది. చూసుకోండి కావాలండి. ఇప్పుడు మనిషి కూడా ఆ సృష్టిలో మమేకమైపోతే సాక్షిభావనలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు జనన మరణాలు నీకు అసలు మరణం నీకు భయం కల్పించదో. ఎందుకంటే జననం నీది కాదు కనుక, నువ్వు కాదు కనుక, నువ్వు సృష్టి శక్తి కనుక, నువ్వు అనంత ఆత్మశక్తి కనుక, నువ్వు ఈ శరీర భావనలో ఉండటం వలన నేను అనుకుని దుఃఖపడుతున్నావు కనుక అందుకు నీకు దుఃఖం అనిపిస్తుంది. కానీ ఒరిజినల్గా నువ్వే కాదు, నువ్వు సృష్టి శక్తి, విశ్వశక్తి. అది వ్యక్తీకరించుకొని శరీరం ధరించింది. ఆ శరీరాన్ని కొంతకాలం నిలుపుకుంటుంది, తర్వాత శరీరం వదిలేసి శక్తిగా మారిపోతుంది. ఇందులో నీదేముంది? అసలు నువ్వు లేనే లేవు. ఇక్కడ నువ్వే లేనప్పుడు ఉండేదంతా సాక్షిభావనేగా. ఒకవేళ నువ్వు ఉన్నాను అని నేను అనుకుంటావా, నేననే భావన కలుగుతుందిగా శరీరానికి, అది కూడా పెట్టబడిందేగా. అప్పుడు సాక్షిభావన. నేను సాక్షిభావనగా ఉన్నానంతే. ఉన్నదంతా ఎప్పుడు సాక్షిభావనే. ఆ సాక్షిభావన అనంత ఆత్మశక్తి యొక్క ప్రథమ అత్యుత్తమ లక్షణము. ఆత్మశక్తి ఎలా ఉంటుందయ్యా అంటే సాక్షిభావంగా ఉంటుంది. అందుకని ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారయా? సాక్షిభావంతో ఉంటారు. వాళ్లే జీవన్ముక్తులు. సాక్షిభావం అంటే అసలు ఏంటయ్యా అర్థం చేసుకోవడానికి అంటే దొరికిన దానితో హాయిగా ఉంటాను, దొరకలేదనే ఆలోచన అసలు పుట్టదు నాకు. ఎందుకని పుట్టదు అంటే నా ప్రయత్నానికి ఏది లభించిందో అది నాది, అంతే, అయిపోయింది. అక్కడ స్టోరీ క్లోజ్. అప్రయత్న ప్రయత్నం అది దొరకలేదు అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది? నేను మనిషినని, ఇంకా మనుషులు ఉన్నారని, బోల్ డబ్బు ఉందని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని చూసుకొని సృష్టిని మర్చిపోయి, సృష్టి శక్తిని మర్చిపోయి, ఇక్కడ ఉన్నటువంటి అనేక జంతువుల్ని, వృక్షాలని, అనంత విశాల సృష్టిని మర్చిపోయి నా సొంత సృష్టి నేను ఏర్పరచుకొని ఆ సొంత సృష్టిలో నా కోరికలు, నా ఇష్టాలు, నా భావాలు కూర్చుకొని నేనేదో సాధించుకోగలను, నేను కర్తను, సర్వం నా వల్లనే అవుతుంది అని నేను అనుకున్నప్పుడు దొరకలేదు అని దుఃఖం వస్తుంది. అక్కడి నుంచి ఇంకా నెగిటివ్ గుణాలు, వ్యతిరేక గుణాలు అన్నీ వస్తాయి. కాదు, సృష్టిలో సృష్టిగా కలిసిపోయి జీవించు, చెట్టులో ఒక ఆకునని నేను గుర్తించు. అప్పుడు నువ్వెవరు? నువ్వు సృష్టే, నువ్వు సృష్టి శక్తే, నువ్వు అనంత ఆత్మశక్తివే అనే ఆత్మజ్ఞానమే చెబుతుంది. నువ్వు ఆకునని అనుకున్నంతకాలం దుఃఖం తప్పదు నీకు. అందుకని నేను అని కొత్త సృష్టి చేసుకోకు. సాక్షిభావనతో జీవించటం తప్ప ఇంకొక దారి లేదు. అసలు సత్యం ఏంటి ఇక్కడ అంటే సాక్షిభావం. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి. మీకు ఇలా ఎన్నిసార్లైనా చెబుతాను. ఎవరు ప్రశ్నించాలి? దీన్ని వింటూ సాధన చేసుకుంటూ నిజంగా తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రశ్నించండి. అది ఈ శీర్షికకి సంబంధించిన విషయాలు.
కాదు ఏదో ఆ పుస్తకంలో ఇలా లేదు, ఈ గ్రంథంలో ఇలా లేదు, ఆ దేవుడు ఎలా చెప్పలేదు, ఈ గురువు గారు ఎలా చెప్పలేదు, నువ్వు సాక్షిభావన అంతా మార్చి చెప్పేసావు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పేసావు, ఏదో చెప్పేసావు, పలానా దేవుడు పలానా గ్రంథం ఇలా చెప్పలేదని నా తప్పులో నా బొక్కలో ఎతుకుదామని, లేదా ఆ గ్రంథాలను ఆ మతాలను ఆ దేవుళ్ళను ఆ గురువులను సమర్థిద్దామని అనేటువంటి తపన మీకుంటే నేను ముందే చెబుతున్నాను, నేను చాలా సామాన్యుణ్ణి, నేను చాలా అసమర్థుణ్ణి, నేనేమి జ్ఞానము లేనివాడిని, నాకేదో అర్థమైంది చెప్పాను, ఎందుకు చెబుతున్నావు అర్థమైంది నీకు అంత దురద ఎందుకు అంటే, కాదు నా దురదను అంగీకరించేటువంటి సోదర సోదరీమణులు కొందరు వింటున్నారు, వింటూ చెప్పమంటున్నారు కనుక వాళ్ళకు మాత్రమే చెబుతున్నాను. అందుకని నన్ను ఏ గ్రంథాలతోనూ ఏ మతాలతోనూ ఏ దేవుళ్ళతోనూ ఏ గురువులతోనూ ఏ మహాత్ములతోనూ ఏ మహానుభావులతోనూ పోల్చి చూడకండి, నేను వాళ్ళ పాద ధూళికి సరిపోను. ఒకవేళ మీకు ఆ గ్రంథాలన్నీ అర్థమైపోయి మీ గురువులు చెప్పినవన్నీ అర్థమైపోయి మీరు అంత పరంపరలో ఉంటే అసలు మీ పాదధూళికి కూడా నేను సరిపోను. కాబట్టి మన మధ్య వాగ్వివాదములకు తావు లేదు. నేనే చెప్పేస్తున్నా అసమర్థుడను. నేను చెబుతున్నది కేవలం నేను చెప్పినవి అర్థమవుతుంది, మాకు చెప్పండి అని అడుగుతున్న ఆ 10 మందో 20 మందో 50 మందో నాకు తెలియదు ఎంతమంది ఉన్నారో ఆ వింటున్న వాళ్ళ కోసం చెబుతున్నా. ఆ వింటున్న వాళ్ళకి మాత్రం ఎవరైనా సరే చక్కగా వింటున్నాం, మాకు అర్థమవుతుందండి, మేము సాధన చేసుకుంటున్నాం, మేము కొంచెం మారుతున్నాం, మాలో గుణమార్పు వస్తుంది, మీరు ఇలా చెబుతూ ఉండండి, మీరు చెప్పినంతదే కాలం మీరు చెప్పేవి మేము వింటూ ఉంటాం, ఇవి మాకు ఉపయోగపడుతున్నాయి అనుకున్న వాళ్ళకి ఈ విన్న దాంట్లో సందేహం వస్తే తప్పకుండా అడగండి. నాకు ఓపిక ఉన్నంతకాలం మీకు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. శుభమస్తు.